నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు డిజిటల్ సిస్టమ్ ద్వారా, అంటే ఇంటి దగ్గర ఉంటూ మనం ఒక ఉద్యోగంగా, ఒక వ్యాపారంగా, ఈ ఉద్యోగానికి బాస్ లేడు, ఈ ఉద్యోగానికి మనం బయట వెళ్ళాల్సిన అవసరమూ లేదు. ఆ ఉద్యోగంలో రోజుకు 10 గంటలు పనిచేసినా, జీవితాంతం పనిచేసినా గొర్రెతో ఒక బెత్తడే ఏముందన్న విషయం మీకు తెలుసు. కానీ ఒక ఉద్యోగంలో ఉన్న భద్రత ఏదైతే అనుకుంటామో, ఈరోజు అది కరోనా తోటి తెలిసిపోయింది దాని యొక్క భద్రత ఎంతవరకు ఉంది. ఆ తర్వాత వ్యాపారంలో మనము వేలు సంపాదించాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి, లక్షలు సంపాదించాలంటే కోట్లు పెట్టుబడి పెట్టాలి. కరోనా తర్వాత తెలిసిపోయింది ఏ వ్యాపారము ఎలా ఉంది అనే పరిస్థితులు ఎలా ఉన్నాయనేది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇది మన ఉద్యోగమే, దీనికి బాసు లేడు, బయట వెళ్ళాల్సిన అవసరం అసలే లేదు, ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం, ఇది వ్యాపారమే కానీ పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. కానీ మిత్రులారా, ఇది మనదనుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చాలా సింపుల్ సిస్టమ్ తోటి చాలా ఈజీగా అనతి కాలంలోనే మీరు గనక డిసిషన్ తీసుకోవడానికి, మీరు నిర్ణయించుకోవడానికి 3 రోజులు రెగ్యులర్గా 3 గంటల సమయం ఇవ్వండి. ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, రికార్డెడ్ ప్రోగ్రామ్ 1 గంట. ఈ 3 గంటలు 3 రోజులు మీరు కేవలం ఒక జడ్జి లాగా ఖాళీ మీరు అబ్జర్వ్ చేయండి. ఏమీ మాట్లాడకండి, ఏమీ అడగకండి, ఎక్కువ ఆలోచన చేయకండి. ఎప్పుడైతే మీకు ఈ 3 రోజులు కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత మీరు నిర్ణయించండి, మీరు చేస్తున్న వ్యాపారానికి, మీరు చేస్తున్న ఉద్యోగానికి దీనికి తేడా ఏముంది. ఒకవేళ తేడా ఉన్నట్లయితే దీన్ని మీరు కంటిన్యూ చేసుకోవడానికి ఆ 3 గంటలను 90 రోజులు 3 నెలలకు ఎక్స్టెండ్ చేయండి. ఈ చేసేటటువంటిది రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్, క్రమశిక్షణతోటి చేసినట్లయితే ఈ 3 నెలల తర్వాత ఈ 3 నెలలలో వచ్చే ఇన్కమే కాకుండా ప్రతిరోజు కూడా ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉందండి. రోజుకు 3 నుంచి 4 వేల రూపాయలు రావడానికి అవకాశం ఉంది. కానీ అది సాధించాలంటే మీరు స్టాండర్డ్ కావాల్సిన అవసరం ఉంది. ఒకటే వ్యాపారంలో, ఒకటే స్టడీలో మీరు చూసినట్లయితే గతంలో ఏ తరగతి తీసుకున్నప్పటికీ ఆ తరగతిలో చెప్పే సిలబస్ ఒకటే, ఆ సిలబస్ చెప్పే టీచర్ ఒకడే. కానీ అందరికీ సమానమైన మార్కులు రావు. అదే విధంగా ఇక్కడ కూడా సమానమైన రిజల్ట్స్ రావు. దానికి కారణం మీ యొక్క శ్రద్ధ, మీ యొక్క సమయం, మీ యొక్క ఇంట్రెస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు రిజల్ట్లో తేడాకు ఎవరో కారణం కాదు, మనము తప్ప. సో భగవంతుడు కూడా మనను పుట్టించినప్పుడు ఒక నోరిచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. అంటే తక్కువ మాట్లాడు, ఎక్కువ విను, శ్రద్ధగా విను. సో మై డియర్ ఫ్రెండ్స్, నోరు ఒకటే ఉంది, చెవులు 2 ఉన్నాయి. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ఈ ప్రజెంటేషన్ విన్న తర్వాత 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం, పార్ట్నర్స్. లేదనుకుంటే జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్.
మీరు ఎవరి ద్వారా వచ్చిండొచ్చు, కానీ వాళ్ళ కోసం ఈ వ్యాపారం చేయకండి, కంపెనీ కోసం అసలే చేయకండి. కానీ మీ భార్య పిల్లలు, మీ భర్త, మీ పిల్లలు, మీ కుటుంబం కోసం మీరు స్వార్థపరులు కాండి. మీ కుటుంబాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ కోర్సులో మన ఊరు, మన పట్టణం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం సస్యశ్యామలం అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆన్. లెట్ us స్టార్ట్ ప్రెజెంటేషన్. నెంబర్ 1 కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ సర్వీస్ సెక్టార్. దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా. ఈరోజు మీ యొక్క మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫోన్ను ఈ విధంగా హారిజెంటల్గా మీరు పెట్టండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అవసరం అనుకున్న దగ్గర నేను మీకు గైడ్ చేశాను. అవన్నీ కూడా మీరు స్టడీ చేయడానికి మీకు మెటీరియల్ ఉపయోగపడుతుంది. ఈరోజు ఒక కొత్త విప్లవం అనేది డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చేసింది నెక్స్ట్ మనీ ద్వారా. మిత్రులారా, 2016 కంటే ముందు భారతదేశంలో నెట్వర్క్ అనేటటువంటి దానికి గవర్నమెంట్ గైడ్లైన్స్ లేవు, ఇష్ట రాజ్యాంగ వర్క్ జరిగింది. కానీ ఈరోజు భారత ప్రభుత్వం గుర్తించింది 137 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ప్రతి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం అనేది అసంభవం. దానికి శరణ్యం కేవలం నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అని సత్యాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. నెట్వర్క్ రంగంలో కేవలం 30 కోట్ల జనాభా ఉన్న భారతదేశం, అమెరికా మొదటి స్థానంలో ఉంటే మనం చివరి స్థానంలో ఉన్నాం. చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యాపారం కరోనా ద్వారా కూడా ఈరోజు ప్రూఫ్ అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందులో ఎన్నో కంపెనీస్ ఉన్నప్పటికీ అన్నిటికంటే నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ ద్వారా మనము చాలా ఈజీగా కోరుకున్నంత డబ్బు సంపాదించే అవకాశం, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్లో ఈరోజు ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పును నెక్స్ట్ మనీ తీసుకొస్తుంది మిత్రులారా. అది క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం లాగా నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత అనే రోజులు అతి త్వరలో ఉన్నాయి. మరి ఈరోజు ఇక్కడ మనం సమావేశం అయిన ఎందుకోసం, ఎవరి కోసం? ఎవరి జీవితంలోనైతే పెద్ద కళలు ఉన్నాయో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రజెంటేషన్. ఆ కళ ఏది అయి ఉండవచ్చు, వాళ్ళు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలతో పాటు లీగల్గా అదనంగా ఒక ఆదాయం కావాలి చట్టబద్ధంగా అని కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. ఆర్థిక స్వాతంత్రం కావాలి నాకు అని మనసులో నుంచి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. సొంత వ్యాపారం చేయాలి, నేను ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించాలి అనే ఒక కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. ఏవైనా లోన్స్ ఉంటే ఆ లోన్స్ను క్లియర్ చేసుకోవాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పివ్వాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. సమయంతో పాటు, డబ్బుతో పాటు సమయం కూడా ఉండాలి, సమయం కూడా నాకు కావాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. పర్సనల్గా మనకంటూ ఒక ఐడెంటిటీ సాధించాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. మానవ సేవే మాధవ సేవ, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా. మిత్రులారా, నలుగురికి నేను సహాయం చెయ్యాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. సమాజం నాకు ఏమిచ్చింది కాదు, సమాజానికి కూడా నేను ఇవ్వాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. మిత్రులారా, మనిషికి జీవితంలో డ్రీమ్ అయినా ఉండాలి, లేదా జీవితంలో పెయిన్స్ అయినా ఉండాలి, బాధలైనా ఉండాలి. కాబట్టి ఏ వ్యక్తికైతే బాధలు ఉన్నాయో, ఎలాంటి బాధ ఉన్నా ప్రాబ్లం లేదు, ఆ బాధల విముక్తి 99%కు కారణం డబ్బు. ఆ డబ్బు పుష్కలంగా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం లాగా అనిపించదు. కాబట్టి మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి,
మీ జీవితంలో మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా, లేదా మీకు ఏమైనా పెయిన్స్ బాధలు ఉన్నాయా? ఒకవేళ ఉన్న వాళ్ళ కోసం ఇది ప్రెజెంటేషన్ మిత్రులారా. ఈరోజు ఈ కంపెనీ నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఇండియన్ కంపెనీ. ఆ తర్వాత ఈ కంపెనీ 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. 7 సంవత్సరాల నుంచి ఒక సక్సెస్ఫుల్గా స్వదేశాల్లో విదేశాల్లో భారత ప్రభుత్వానికి ఎన్నో స్టార్టప్ ప్యాక్స్ అందించినటువంటి కంపెనీ, అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్న కంపెనీ. ఆ కంపెనీ అందించిన ఆని ముత్యమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఫామ్. ఇది ఈరోజు మీకు తెలుసు, టెక్నాలజీ ఏదైతే ఉందో సమాజం మారుతా ఉంది. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం మారుతా ఉంది, అప్డేట్ అవుతా ఉంది. అప్డేట్ అయినప్పుడు మనం అప్డేట్ కాకపోతే మనం అవుట్డేట్ అయ్యే పరిస్థితి. ఇన్ని రోజులు మనం చేసింది ఫిజికల్ వ్యాపారము. మిత్రులారా, ఈరోజు మన యొక్క వ్యాపారం టర్న్ అవుతుంది ప్రపంచం డిజిటల్గా. మనం మారాల్సిన అవసరం ఉంది. అయితే ఒకప్పుడు మనం చూసినట్లయితే ప్రయాణ రంగంలో, ట్రావెల్స్లో ఎవరు పూర్తిగా వాళ్ళు ఛార్జెస్ చేసేవాడు. ఎప్పుడైతే ఒక యాప్ వచ్చిందో, ఊబర్ ఓలా అనేటటువంటి యాప్ వచ్చిందో, ప్రయాణికులకు ఒక స్పష్టత వచ్చింది ఎంత పేమెంట్ చేయాలి. కానీ మిత్రులారా, ఆ యాప్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, ఆ యొక్క కార్లు, ఆ యొక్క డ్రైవర్లు వేరే. ఈ రెండింటిని అనుసంధానం చేసింది టెక్నాలజీ. దాని మూలంగా ఆ టెక్నాలజీ, ఆ యాప్ వాళ్ళు 20-30% వాళ్ళు గెయిన్ చేస్తూ ఉన్నారు. ఆహారంలో జొమాటో, స్విగ్గీ వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే. కేవలం తినేవాళ్ళు వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం ఆర్డర్ చేస్తూ ఉన్నారు. వండేటటువంటి హోటళ్ళు వాళ్ళకు సప్లై చేస్తూ ఉన్నాయి. కానీ స్విగ్గీ, జొమాటో అనే యాప్కు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ రెండింటిని అనుసంధానం చేసినందుకు, ఆ టెక్నాలజీని యూజ్ చేసినందుకు ఆ యొక్క కంపెనీకి 20-30% మిగులుతా ఉంది. అదేవిధంగా సర్వీస్ రంగంలో జీపే అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఇవన్నీ కూడా సర్వీస్ రంగంలో ఉన్నాయి మిత్రులారా. అయితే మరి ఈ యొక్క కంపెనీ నెక్స్ట్ మనీ అనేటటువంటిది నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వచ్చినటువంటిది. మరి ఎందుకు వచ్చింది, దాని యొక్క ఉద్దేశం ఏంటిది అనేది మనకు తెలియాలి. 1 జనవరి 2017న లాంచ్ అయింది. 2016 సంవత్సరంలో భారతదేశంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది. అది జరిగిన తర్వాత మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో స్టార్టప్ ప్యాక్స్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ యొక్క మీటింగ్కు ఈ కంపెనీ యొక్క సిఎండి అయినటువంటి అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా వెళ్ళారు. మిత్రులారా, సర్వీస్ సెక్టార్లో ఈరోజు వాళ్ళందరూ కూడా కేవలం కస్టమర్స్ను తయారు చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ. వాళ్ళు బాగుపడడానికి పెట్టారు తప్ప సగటు మానవునికి ఎలాంటి ఆదాయం లేదు. స్టార్టింగ్లో చూడండి, మీరు యూజ్ చేసినప్పుడు డబ్బులు వచ్చాయి, ఇప్పుడు నెక్స్ట్ టైం బెటర్ లక్ అని వస్తూ ఉంది. అంటే మనను కస్టమర్స్గా తయారు చేస్తూ ఉన్నారు తప్ప మనకు ఎలాంటి దానిపైన ఎక్స్ట్రా వేరే బెనిఫిట్ లేదు. సో భారతదేశానికి నేను ఏమైనా అందించాలి అనే ఒక ఉద్దేశంతో అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఈ యాప్ను తయారు చేసి B2Bగా, అంటే బిజినెస్ టు బిజినెస్ ఈ యాప్ను డెవలప్ చేయడం జరిగింది. కాంపిటీషన్ లేనటువంటి వ్యాపారం, భారత ప్రభుత్వం గుర్తించినటువంటి వ్యాపారం. మిత్రులారా, అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకొక విషయాన్ని మీరు గమనించినట్లయితే, నెక్స్ట్ మనీ అనే యాప్ 1 జనవరి 2017న లాంచ్ అయినప్పటికీ ఈరోజు మార్కెట్లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్నటువంటి సమయంలో ఈ కంపెనీ దాదాపుగా
సంవత్సర కాలం వరకు అంటే 26 డిసెంబర్ 2017 వరకు భారత ప్రభుత్వం చేత గుర్తించబడింది సీరియల్ నెంబర్ 278. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో మీరు గనక వెళ్ళి చూసినట్లయితే అక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అన్ని డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి కంపెనీలు 457 మిత్రులారా. ఆ 457 అండర్ కంట్రోల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఈరోజు ఇన్సూరెన్స్ రంగం అన్ని కూడా IRDA కంట్రోల్లో ఎలానైతే నడుస్తాయో, ఈరోజు టెలిఫోన్ రంగంలో అన్ని ట్రై కంట్రోల్లో ఎలా నడుస్తాయో, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటిది మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కంట్రోల్లో నడుస్తాయి మిత్రులారా. ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మిత్రులారా మార్కెట్లో ఉన్నాయి అన్ని కూడా మీకు చెప్పా. B2C, బిజినెస్ టు కస్టమర్, ఓన్లీ వన్, దట్ ఈస్ నెక్స్ట్ మనీ. బిజినెస్ టు బిజినెస్ అంటే మనను ఒక వ్యాపారస్తులుగా, బిజినెస్ పార్ట్నర్గా తయారు చేస్తున్నటువంటి యాప్. కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా ఈరోజు ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది, డెఫినెట్ గా ఓపెన్ వాలెట్ బ్యాంక్ అవుతుంది. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి ఒక్క వ్యక్తిని ఇక్కడ ఒక ఓనర్ గా చేస్తా ఉంది. ఆ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ ద్వారా అంటే ఆన్లైన్ బిజినెస్ ద్వారా. మిత్రులారా గత సంవత్సరంలో భారతదేశంలో ఈ కామర్స్ ఆన్లైన్ బిజినెస్ 40% జరిగింది, రికార్డ్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% జరుగుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ తర్వాత B2B, బిజినెస్ టు బిజినెస్ అప్లికేషన్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా ఈరోజు 3 సంవత్సరాల క్రితమే భారతదేశానికి డిజిటల్ అందించింది. ఈరోజు ఇంటి దగ్గర ఉంటేనే కరోనా వ్యాప్తి చెందదు, లాక్డౌన్ చేయడం జరిగింది. సెల్ఫ్ లాక్డౌన్ చేసుకొని అందరూ ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే ఒక గొప్ప ఆపర్చునిటీ కల్పించింది. అందరూ ఇంటి దగ్గర ఉండే అన్ని ఐటమ్స్ తెప్పించుకునే అవకాశం కల్పించింది నెక్స్ట్ మనీ. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉండి కావాలనుకుంటే డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించింది. మిత్రులారా కరోనా కంటే ముందే 3 years ముందే ప్రోగ్రామ్ తయారైపోయింది. ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది మనకు. నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్. 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ను అమ్ముతా ఉన్నాయి. ఏకైక కంపెనీ సర్వీస్ సెక్టార్లో ఉన్న ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ. భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ నెక్స్ట్ మనీ. 278 సీరియల్ నెంబర్ ప్రకారంగా మిత్రులారా జీరో ఇన్వెస్ట్మెంట్. ఈరోజు మార్కెట్లో చాలా మంది నెట్వర్క్ అంటే భయపడడానికి వాళ్ళు నష్టపోయిన మాట వాస్తవం. పేర్లు వేరే ఉండొచ్చు, కొందరు చెట్లు పెంచి డబ్బులు ఇస్తామనొచ్చు, కొంతమంది క్రిప్టో కరెన్సీ ఫార్మింగ్ చేస్తామనొచ్చు, కొంతమంది గోల్డ్ కాయిన్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, పేర్లు వేరే ఉండొచ్చు. గుడ్డోళ్ళు, కుంటోళ్ళు రకరకాలుగా మోసాలు చేశారు. కానీ మిత్రులారా ఈ రోజు వాళ్ళు భయపడతా ఉన్నారు. గొర్రె కూడా కోసేవాడికే వంగుతుంది అన్నట్టు మోసం చేసేవాడినే మోసపోతా ఉంటారు. మంచి చెప్పినప్పుడు ఇంకా అనుమానిస్తారు. కానీ ఇక్కడ అలాంటి సిస్టమ్ లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటే లేదు, వ్యాపారమే ఇది కానీ పెట్టుబడి లేదు మిత్రులారా. ఆ తర్వాత ఫిజికల్గా మనం ప్రొడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. నేను కూడా బేసికల్గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ నుంచే ఉన్నా. కానీ మిత్రులారా ఈరోజు మన పరిస్థితి ఏమైపోయింది? ఒక సేల్స్ మెన్ అయిపోయింది, డెమో ఇవ్వాల్సిన పరిస్థితి అయిపోయింది. ఇచ్చాక బిజినెస్ వస్తుందా రాదా? ఒక 5 ఏళ్ళు ప్లాట్ఫామ్ తయారు చేయాల్సిన అవసరం ఉంది ఒక మంచి ఇన్కమ్ కోసం. కానీ ఇక్కడ మాత్రం అనతి కాలంలోనే ఒక మంచి ఇన్కమ్ తీసుకునే ఒక గొప్ప అవకాశం మనకు ఉంది. ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మకుండా, మీరు డెమో ఇవ్వకుండా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను కూడా మీలాగా ప్రాక్టికల్గా మీ ముందు ఉన్నా. 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను ఈ సంస్థతో అటాచ్ అయ్యా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి దగ్గర ఉండి నేను పని చేస్తా ఉన్నా. నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలరు. మిత్రులారా ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఎలాంటి వస్తువులు కొనాల్సిన అవసరం లేదు.
గతంలో మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా డబ్బు సంపాదించాలనే ఆలోచనతోటి ఆ వస్తువులు కొనుక్కొని పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఇది వ్యాపారమే, ఎన్నో రకాలైనటువంటి ఇన్కమ్ ఇస్తుంది మనకు, కానీ వ్యాపారానికి పెట్టుబడి లేదు. ఆ తర్వాత మిత్రులారా, వేరే కంపెనీలను కనుక చూసినట్లయితే వారము, నెల, 15 రోజులు కొన్ని కంపెనీలు ఎగ్గొట్టిన పరిస్థితులు. కానీ ఇక్కడ ఇన్స్టెంట్గా పే అవుట్ ఉన్న కంపెనీ, ఇక్కడ మనిషి పని చేయట్లేదు, ఇక్కడ సిస్టమ్ పని చేస్తూ ఉంది. 24/7 వారానికి 7 రోజులు 24 గంటలు కూడా మనం డబ్బులను డ్రా చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది, బ్యాంకు ద్వారా తీసుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే వేరే దగ్గర డబ్బులు ఇచ్చేటప్పుడు బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు. రికమెండ్ చేసినాక డబ్బులు ఇచ్చేటప్పుడు పీవీబీవీలు, రైట్ లెఫ్ట్, రకరకాలైనటువంటి కండిషన్స్ తోటి మన డబ్బులు నొక్కేస్తున్నారు. కానీ ఇక్కడ అలాంటి కండిషన్స్, టార్గెట్స్ లేనటువంటి కంపెనీ అని చెప్పొచ్చు మిత్రులారా. డిజిటల్ సర్వీసెస్ మీరు యూజ్ చేయాలి, చేస్తేనే మీకు డబ్బులు ఇస్తాం అనేది లేదు. మీరు వర్క్ జరిగిందా మీ అండర్లా, ఎంత జరిగింది అంత మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి అంటే, కేవలం ఒకే ఒక యాప్ ఎవరికైనా మీరు చెప్పచ్చు. ఉదాహరణకు మీరు ఈరోజు కోల్గేట్ పేస్ట్ పెట్టుకుంటా ఉన్నారు. మీ పేస్ట్ను మానేసి మా పేస్ట్ పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీ అవసరాలు, మీ యొక్క అలవాట్లను మార్చాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడైనా సరే వాడుకున్న వస్తువు ప్రతి దానిపైన కొంత అతనికి పొదుపు అవుతుంది. ఆ పొదుపులో కూడా పారదర్శకత ఉంది, స్పష్టత ఉంది. ఈరోజు మీరు సర్వీసెస్లో కూడా మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మీరు 500 రూపాయల రీఛార్జే మీ ఇంటి దగ్గర అయినా ఎక్కడైనా ఇక్కడ చేసుకున్నా అంతే. కానీ మిత్రులారా, ఈ రోజు వరకు నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో మనకు బయట ఒక రేటు, ప్రోడక్ట్ కంపెనీలో ఒక రేటు ఉంటుంది, మీకు తెలుసు. కానీ ఒక స్పష్టత ఇచ్చినటువంటి కంపెనీ, ఒక విప్లవం తీసుకొస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే. ఇప్పుడు ఎవరికైనా కూడా వాళ్ళ యొక్క సర్వీసెస్, ఉదాహరణకి ఈరోజు ఒక అతను ల్యాప్టాప్ కొనాలనుకున్నాడు. ఓకే, అమెజాన్లో అయితే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్, ఎక్కడనైనా కొననియండి, సేమ్ బెనిఫిట్స్ తీసుకుంటూ అతను దీని ద్వారా చేసినందుకు అదనంగా అతనికి ఒక 400-500 మిగులుతా ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా మనం ఈ యాప్ను ప్రమోట్ చేసే అవకాశం ఉంది నిజాయితీగా. ఆ తర్వాత వాళ్ళు పర్చేజ్ చేయాలనుకున్నా, వాళ్ళు ప్రమోట్ చేయాలనుకున్నా మొబైల్ ఫోన్ ద్వారానే చేయొచ్చు. వాళ్ళకి ఎలాంటి కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలనే రూల్ లేదు. ఎందుకంటే మన చేతిలో ఎప్పుడూ ఉండయి, ఎప్పుడు మన చేతిలో ఉండేది మొబైల్ ఫోన్. ఆ తర్వాత మిత్రులారా, అందుకని ఈ యొక్క వ్యాపారం చాలా ఫాస్ట్ అవుతుంది. నేను ఒక్కనిగా వస్తే 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను ఒక్కనిగా వస్తే ఈరోజు 9300 మంది టీం తయారైంది, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా. మిత్రులారా, ఎందుకు ఫాస్ట్ జరుగుతుంది మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్. ఈరోజు ఉదయం 7 గంటలకు మీ ఉద్యోగ వ్యాపారాలకు డిస్టర్బ్ లేదు, కేవలం మీరు కొంత సమయాన్ని మీరు కేటాయిస్తూ ఉన్నారు. రాత్రి 9 గంటలకు మీ ఉద్యోగ వ్యాపారాలకు డిస్టర్బ్ లేదు. అదే కనుక ఫిజికల్ అయినట్లయితే మీకు తెలుసు, మన ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టి మనం అక్కడికి వెళ్ళాలి. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, మొదలు ఖర్చు, తర్వాత ఆదాయం. రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇక్కడ ఖర్చు అన్న విషయమే లేదు, ఓన్లీ చర్చ అన్న విషయమే ఉంది మిత్రులారా. జీరో ఎక్స్పెండిచర్ తోటి మీరు కోరుకున్నంత డబ్బు తీసుకోవచ్చు. ఈరోజు ప్రాక్టికల్గా మీరు చూస్తూ ఉన్నారు, మీ మొబైల్ ఫోన్ ద్వారా మీరు వింటా ఉన్నారు. ఇది అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్స్, ట్రైనింగ్స్. ఆ తర్వాత వ్యాపార సెక్యూరిటీలో, అంటే నామినీకి ఒక జాబ్ సెక్యూరిటీ లాగా, అనుకోని పరిస్థితులు ఏదన్నా జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఆ యొక్క ఐడి టోటల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ విధంగా బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు కూడా ఈ కంపెనీలో ఉన్న మిత్రులారా, దీన్ని ఈరోజు మీరు స్క్రీన్ షాట్ చేయండి, దీని గురించి మీరు స్టడీ చేయండి. ఎవరి ద్వారా వచ్చారనేది కాదు, మీకోసం, మీ కుటుంబం కోసం. ఆ తర్వాత ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం చాలా ఈజీ. మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్
ఫీడ్ చేసినట్లయితే, డౌన్లోడ్ చేసినట్లయితే మన సైన్ అప్ అయిపోతుంది. ఈ విధంగా యాప్ వచ్చిన తర్వాత సైన్ అప్ లాగిన్లో సైన్ అప్ కనుక క్లిక్ చేసినట్లయితే, మనం టచ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది, క్రియేట్ యువర్ అకౌంట్. మిత్రులారా, సైన్ అప్ అనేది టోటల్గా ఫ్రీ. మార్కెట్లో కూడా చాలా కంపెనీలు చెప్తా ఉన్నాయి సైన్ అప్ ఫ్రీ. ఎందుకంటే 2016 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా సైన్ అప్ ఫ్రీ ఇవ్వాలని ఉంది. కానీ వాస్తవానికి ఫ్రీ కాదు. అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, సర్టెన్ టైం పెట్టేసి ఆ టైంలో కనుక మీరు ఏదైనా కొనకపోతే ఆ వస్తువులు వాళ్ళ వస్తువులు మన యొక్క యాప్ తీసేయడం జరుగుతుంది. కానీ మిత్రులారా, నెక్స్ట్ మనీలో మాత్రం ఇన్ఫినిటీ టైం, 6 నెలలు కావచ్చు, 6 సంవత్సరాలు కావచ్చు, మీరు మళ్ళీ వచ్చి మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. నిన్నటి రోజు మనం వాట్సాప్లో పంపించాము, 15 నెలల తర్వాత ఒక వ్యక్తి వచ్చి తనంతల తను స్టేటస్ చూసుకొని తనంతల తను వచ్చి అయ్యాడు. అతను మాట్లాడిన సంభాషణ కూడా నిన్న నేను గ్రూప్లో షేర్ చేయడం జరిగింది, బ్రాడ్కాస్ట్లో. మిత్రులారా, మరి ఈ విధంగా మనము క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. మనకు ఎవరైతే చెప్పారో, ఎవరైతే రెఫర్ చేశారో అతని యొక్క యూజర్ నేమ్ అడగండి. నెంబర్ 1లో, స్టెప్ 1లో అతని యూజర్ నేమ్, ఆ పక్కన ఉన్నటువంటి చెక్ బాక్స్ ఓపెన్ చేసి అతనేనా కాదా, మొబైల్ నెంబర్ అతనిదేనా కాదా, పేరు అతనేనా కాదా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అది ఓపెన్ చేసామో కింద కన్ఫర్మ్ ఉంటుంది, క్యాన్సల్ ఉంటుంది. అతనే అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే కంగ్రాచ్యులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత 2వ స్టెప్లో మీ మొబైల్ నెంబరు, 3వ స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి, 4వ స్టెప్లో మీ యూజర్ నేమ్. యూజర్ నేమ్ అంటే యూనిక్ నేమ్ అండి. మీరు ఏదైనా దేవుని పేరా, పిల్లల పేరా, మీరు ఏదైనా ఇవ్వచ్చు, అది ఎప్పటికీ మారదు, కంపెనీలో ఒకటే ఉంటుంది. పక్కన చెక్ చేయండి, ఆ అనుకున్నటువంటి మీ యూజర్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా. ఉన్నట్లయితే కంగ్రాచ్యులేషన్, యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత 5వ స్టెప్లో పాన్ కార్డ్ పైన ఎలా పేరు ఉందో అలా ఇవ్వండి. ఆ తర్వాత 6వ స్టెప్లో 8 నుంచి 16 క్యారెక్టర్స్ ప్లస్ స్పెషల్ క్యారెక్టర్ నంబర్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ యాష్ 1 2 3 4 5 ఇది స్క్రీన్ షాట్ చేయండి. ఈ విధంగా మీరు ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళ యాప్ వాళ్ళ యొక్క మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, సైన్ అప్ అయిన తర్వాత అతనికి ఆ రోజు నుంచే క్యాష్ బ్యాక్ తీసుకునేటటువంటి గొప్ప అవకాశం ఉంది. ఫ్రీ మెంబర్ బెనిఫిట్స్, ఆఫర్స్ అండ్ టైఅప్ ద్వారా, థర్డ్ పార్టీ పోర్టల్ ద్వారా. ఈరోజు భారతదేశంలో 40% బిజినెస్ అని అనుకున్నాం మనం, జరిగిందని గత సంవత్సరం. అలాంటి రెప్యూటెడ్ యాప్స్ దాదాపు 60 యాప్స్ ఉంటాయి అందులో. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, వీటన్నిటి ద్వారా కూడా తను క్యాష్ బ్యాక్ను తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టెప్ 2లో అతని ఐడి అప్గ్రేడ్ అంటే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేది మీకు పేటిఎంలో ఉంది, యూట్యూబ్లో ఉంది, జొమాటోలో ఉంది, అమెజాన్లో ఉంది, అంతటా ప్రైమ్ మెంబర్ ఉంది. కానీ నెక్స్ట్ మనీకి ఉన్న ప్రైమ్ మెంబర్కు తేడా, వ్యత్యాసం ఏంది మిత్రులారా? ఇక్కడ ప్రైమ్ మెంబర్ అనేటటువంటిది జీవితకాలం కోసం ఉంది, అక్కడ మాత్రం సంవత్సరానికి ఒకసారి ఉంది. ఉదాహరణకు చూసినట్లయితే అమెజాన్లో సంవత్సరానికి 999 కట్టాలి. 10 సంవత్సరాలు కనుక కావాలనుకుంటే 10,000 అవుతుంది అమెజాన్లో. కానీ మిత్రులారా, నెక్స్ట్ మనీలో జీవితాంతం కోసం ఏ 10, 20, 25,000 కాదు, కేవలం 1,500 మాత్రమే, 1,500. 18% GST, 270, 1770. మిత్రులారా, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి అవకాశం. అదే 1,500 బదులు 15,000 పెడితే కొందరికి అవకాశం ఉండేదేమో. ఆ తర్వాత రెండో తేడా, ఎవరైనా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు అక్కడ రివార్డ్ పాయింట్స్ అనేది ఏం లేదు. ఓన్లీ నెక్స్ట్ మనీలో మాత్రమే కంపెనీ తీసుకుంటున్న 1,500కు 1,550 రివార్డ్ పాయింట్లు ఇస్తా ఉంది. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. ఒక రివార్డ్ పాయింట్ అంటే 1 రూపాయితో సమానము. కానీ అది ట్రాన్సాక్షన్స్లో యూజ్ చేసుకొని మనం రిటర్న్ తీసుకుంటా ఉంటాం. స్పష్టత ఉంది, పారదర్శకత ఉంది, రేటు పెంచి తగ్గించడం లేదండి ఇక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే ఇంకొక తేడా, రివార్డ్ పాయింట్స్ అనేటటువంటివి వేరే దగ్గర సర్టెన్ టైం తర్వాత ల్యాప్స్ అయిపోతాయి. కానీ ఇక్కడ మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే
ఈ రోజు మనం అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ అవుతే అమెజాన్ సర్వీసెస్ వాడుకోవచ్చు తప్ప పక్కనున్న ఫ్లిప్కార్ట్ వాడలేం. కానీ మిత్రులారా, ఈ రోజు కొన్ని వందల యాప్స్ మనం సర్వీస్ వాడొచ్చు, రాబోయే రోజులలో ఇంకా పెరుగుతాయి. ఇది ఒక మాస్టర్ అప్లికేషన్. ఆ తర్వాత ఇంకోటి చూస్తే, ఏ ప్రైమ్ మెంబర్నైనా మనం కనుక రెఫర్ చేస్తే అక్కడ మనకు వచ్చే లాభం ఏం లేదు. ఉదాహరణకు మీరు అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయ్యారు, నాకు చెప్పారు, నేను అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయ్యా. కానీ మిత్రులారా, మీకు ఎలాంటి లాభం లేదు. కానీ ఇక్కడ రెఫరల్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా మన సమయాన్ని, మన శ్రమను గుర్తిస్తున్నటువంటిది కేవలం నెక్స్ట్ మనీ మాత్రమే. ఆ తర్వాత చూసినట్లయితే ప్రైమ్ మెంబర్ అయినందుకు జీవితాంతం మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది తప్ప నెక్స్ట్ టైం బెటర్ లక్ అనే ప్రాబ్లం ఉండదు మనకు. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 1500కు 1550 మనకు బ్యాక్ వస్తుంది సర్వీసెస్ ద్వారా యూజ్ చేసుకున్నప్పుడు. ఫ్రీ సెక్షన్లో, గవర్నమెంట్ సెక్షన్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. ఆ తర్వాత మనం టీం ఏదైతే ఎస్టాబ్లిష్ చేశామో మన ద్వారా వాళ్లకు క్యాష్ బ్యాక్ రావడమే కాకుండా వాళ్ళకు వచ్చిన క్యాష్ బ్యాక్ లో కూడా అప్లైన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. 10 లెవెల్స్ వరకు 25% ను, అది డీటెయిల్ గా తర్వాత చూద్దాం. దాన్ని లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేజ్ అంటాం. మిత్రులారా, ఒక్కసారి ప్రైమ్ మెంబర్ అయినందుకు ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. కేవలం దీనికి 1500 రూపాయలు, జిఎస్టీ 270, 1770. అది కూడా మనం ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు. మీ యొక్క మొబైల్ ద్వారా కంపెనీకి డబ్బులు చెల్లించవచ్చు. కంపెనీ నుంచి మీకు ఇన్వాయిస్ వచ్చేస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ ప్రోడక్ట్ లైఫ్ టైం సర్వీస్, గ్యారెంటెడ్ సేవింగ్స్, నెక్స్ట్ టైం బెటర్ లక్ ఉండదు మిత్రులారా. ఆ తర్వాత మన టీంలో జరిగిన దానిపైన వాళ్లకు లాభం జరిగినా కూడా అందులో కొంత పర్సెంటేజ్ మనకు రావడం జరుగుతుంది. దాని తర్వాత 1550 రివార్డ్ పాయింట్స్ లైఫ్ టైం యూజ్ చేసుకొని మన యొక్క అమౌంట్ మనం బ్యాక్ తీసుకుంటున్నాము. ఇలాంటి సిస్టమ్ ఇంకా ఎక్కడ కూడా లేదు, ఓన్లీ నెక్స్ట్ మనీ మాత్రమే. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏ విధంగా 1550 మనకు బ్యాక్ అవుతా ఉన్నాయి చూసినట్లయితే దాన్నే మనము సేవింగ్స్ అంటాము, అర్నింగ్స్ అంటాము. రీఛార్జ్ సెక్షన్ లో ప్రతి కుటుంబంలో ఈరోజు ప్రతి ఇంట్లో టీవీలు ఉన్నాయి, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అవి ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోవాల్సిందే మిత్రులారా. అది ఏ నెట్వర్క్ అయినా ప్రాబ్లం లేదు. మనం బయట ఒక 500 రూపాయల రీఛార్జ్ చేయాలనుకుంటే 500 రూపాయలు ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం మీరు 495 వ్యాలెట్కు తెచ్చుకోవాలి. 5 రూపాయలు తక్కువ తెచ్చుకుంటే 1% అంటే 5 రూపాయలను, 5 రివార్డ్ పాయింట్లను కంపెనీ కలుపుతుంది. ఆ నెట్వర్క్ కంపెనీకి 500 పంపిస్తుంది. ఆ కంపెనీ మీకు మెసేజ్ ఇస్తుంది 500 రీఛార్జ్ సక్సెస్ అయిందని. వెంటనే మిత్రులారా 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఉదాహరణకు 500 ట్రాన్సాక్షన్ పైన 5 రూపాయలు తక్కువ కట్టాము, 10 రూపాయలు మిగిలింది, బ్యాక్ వచ్చింది క్యాష్ బ్యాక్. అంటే టోటల్గా 15 రూపాయలు మిగిలింది జీవితాంతం. ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి అవకాశం ప్రతి వ్యక్తి ఈ రోజు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్ ఉంది. బుకింగ్ సెక్షన్ లో బస్సు బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, హోటల్ బుకింగ్ కావచ్చు. వాటిపైన కూడా మనకు క్యాష్ బ్యాక్ ఉంది. దానిపైన కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ షాపింగ్ అనేది మనకు ఒకటి ఉంది. అక్కడ చూసినట్లయితే ఈ రోజు కొన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది మన ద్వారా అభివృద్ధి జరుగుతుంది. ఇందులో పార్ట్నర్స్ మనమే. ఈ రోజు పేటిఎం లాగా అలీబాబా అనేది చైనా కంపెనీ, దాంట్లో పార్ట్నర్స్ బిగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. కానీ నెక్స్ట్ మనీ కేవలం మనలాంటి ఒక వ్యక్తి ద్వారా మనందరి శ్రేయస్సు కోసం పెట్టినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీలో మనం ఇక్కడ కస్టమర్ కాదు, ఇక్కడ మనం ఒక ఎంప్లాయ్ కాదు, ఇక్కడ మనం ఒక ఓనర్. కాబట్టి మన ఆలోచన, మన యొక్క విధానం కూడా ఓనర్ లాగా ఉండాలి మిత్రులారా. సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు వస్తాయి. ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు కొన్ని. ఇప్పుడు మనం 15 లక్షల మంది ఉన్నాం భారతదేశంలో. డిసెంబర్ వరకు 1 కోటి మంది మీకు కాబోతా ఉన్నాం. అప్పుడు ఎంతమంది మ్యానుఫ్యాక్చర్స్ మన దగ్గరకు వస్తారు మీరు ఊహించండి. తప్పకుండా మనకు ఇక్కడ సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు అందుతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా వాడుకోవచ్చు మనము. ఆన్లైన్ షాపింగ్, థర్డ్ పార్టీ పోర్టల్, ఆఫర్స్ అండ్ టైర్స్ మీకు చెప్పాము. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్. మిత్రులారా, సగటున మానవుడు ఒక 1770 రూపాయలు నేను పెట్టడంతో ఒక ఉదాహరణకు చూసినట్లయితే ఒక కుటుంబానికి 18,731 రూపాయలు మిగిలిపోతా ఉన్నాయి. ఆలోచన చేయండి. మనం ఒకవేళ ట్రాన్సాక్షన్ తక్కువ చేసినా సంవత్సరానికి 10,000 రూపాయల నుంచి 20,000 మిగిలే ఒక గొప్ప డీలింగ్ మనం చేశాం.
అంటే మీరు ఆలోచన చేయండి, కేవలం ఒకేసారి లైఫ్ టైంలో 1770 రూపాయలు పెట్టడంతో ప్రతి సంవత్సరం మనకు 10,000 రూపాయలు మిగులుతున్నాయంటే ఇది మంచి పని చేశామా లేదా ఆలోచన చేయండి. కాబట్టి ప్రతి వ్యక్తి మీకు ఎప్పుడైతే నచ్చిందో ప్రతి వ్యక్తికి నచ్చుతుంది. ఫస్ట్ నచ్చాల్సింది మనకు, వేరే వాళ్ళకి కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనము ఆ వచ్చినటువంటి 10-20 వేలు ఏవైతే ఉన్నాయో అవి ఒక స్కూల్ ఫీజుకు కావచ్చు, లేదా పండక్కి బట్టలకు కావచ్చు, దేనికైనా ఆ డబ్బులను వాడుకోవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా పొదుపు అంటే ప్రతి వ్యక్తికి ఇంట్రెస్ట్ అండి. ఎక్కడైనా బార్గెనింగ్ చేస్తాము, ఎక్కడైనా బేరం ఆడతాం మనం. కాబట్టి మిత్రులారా, ఇలాంటి ఒక గొప్ప అవకాశం మనకుంది. కొన్ని ప్లేస్లలో మీకు క్యాష్ బ్యాక్ రాదనుకున్నాం, మనం అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి అనుకున్నాము. అవి ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, గ్యాస్ బిల్ అయితేనేమి, మెట్రో అయితేనేమి, పోస్ట్ పెయిడ్ అయితేనేమి, ఇలాంటి ప్లేస్లలో మనకు క్యాష్ బ్యాక్ రాదు. కానీ అక్కడ కూడా మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. అవి ఫ్రీ సర్వీసెస్ యాప్స్. మిత్రులారా, డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఇక్కడ కంపెనీ ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ సేవింగ్స్ సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు పొదుపు చేసుకునే అవకాశం ఉంది. మరి ఇది ఎంత కాలం జరుగుతుంది అనేది మీకు మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు రీఛార్జ్లు అనేది, ప్రయాణాలు అనేది ఆగుతాయా? మనం ఏ బిజినెస్ తోటి అసోసియేట్ అయ్యాం? ఉదాహరణకి ఈరోజు మనం ఒక కూల్ డ్రింక్స్ అమ్ముతా ఉన్నారు అనుకోండి, సమ్మర్లో నడుస్తుంది, రేపు వర్షాకాలం వచ్చేసరికి ఆ బిజినెస్ నడవదు. కానీ ఎప్పుడైతే వ్యక్తికి డైలీ రొటీన్ లైఫ్కు మనం బిజినెస్కి అసోసియేట్ అయ్యాం కాబట్టి మన అసోసియేషన్ ద్వారా డెఫినెట్గా మనకు ఈ పొదుపు అనేది రెగ్యులర్గా జరుగుతుంది, రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది. మరి ఈ విధంగా మనం వాడుకున్నప్పుడు 10 నుంచి 20 వేల రూపాయలు మనం వాడుకుంటే పొదుపు అవుతుంది. కానీ దీని ద్వారా కనుక మనం ఇన్కమ్ సంపాదించాలనుకుంటే రెఫరల్ ప్రోగ్రామ్, ఈరోజు సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కూడా టీవీలో రెఫర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, వాళ్ళు అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించవచ్చు, ఎందుకంటే వాళ్ళు వాడతారో లేదో మనకు తెలియదు. కానీ మీరు మాత్రం ఒక సత్యంగా చేసిందే చెప్పండి. ఒక 10 రూపాయల రీఛార్జ్ మీ ఫ్రెండ్ ముంగట చేసి చూయించండి, టాక్ టైం వేసి చూయించండి. తగ్గింది అనుకోండి, డెఫినెట్ గా తను అట్రాక్ట్ అవుతాడు. జో దిక్తా హై ఓ బిక్తా హై అంటారు అనమాట. ఏది కనిపిస్తుందో అది అమ్ముడు పోతుందండి. కాబట్టి ప్రాక్టికల్ అనేటటువంటిది ఎప్పుడూ జీవితంలో ఇంపార్టెంట్. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సత్యమేవ జయతే అనే ఉంది కానీ అసత్యమేవ జయతే ఎక్కడ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా కనుక చూసినట్లయితే సేవింగ్స్ లో చూసాం మనం 10 నుంచి 20 వేలు, కానీ రెఫరల్లో 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది మిత్రులారా. 1%, 99% ఫెయిల్ అయినా. కాబట్టి ఇంత మంచి వ్యాపారానికి వచ్చినప్పుడు రెగ్యులారిటీగా, పంక్చులారిటీగా, డిసిప్లిన్గా ఎందుకు ఉండకూడదు? మనం ఆలోచన చేయండి. ఆ తర్వాత ఈ రెఫరల్ చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని రకరకాల ఇన్కమ్స్ ఉన్నాయి. కానీ ఎలాంటి ట్రైనింగ్స్ మనకు అవసరం లేదు మిత్రులారా. ఇక్కడ ఎలాంటి మనము ఇది చేయాల్సిన అవసరం లేదు, వస్తువులు అమ్మాల్సిన అవసరం లేదు. నో సెల్లింగ్ రిక్వైర్డ్. డబ్బు సంపాదించడం చాలా ఈజీ. దానికి మేము ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాం. మీరు ఆలోచన చేయండి, డిసిషన్ తీసుకోవడానికి 9 గంటలు చెయ్యాలన్నా వద్దా? డిసిషన్ అయిపోయిన తర్వాత కూడా రోజుకు 3 గంటలే. 3 నెలల కాలంలో నెలకు 1,00,000 రూపాయల ఇన్కమ్ స్థాయికి మనం వెళ్ళిపోతా ఉన్నాము. ఒక జాబ్ సెక్యూరిటీ ఇక్కడ మనకు గ్యారెంటెడ్ ఉంది. మిత్రులారా, లర్నింగ్ టీచింగ్ అనే విధానం ఇక్కడ ఉంది. లర్నింగ్ టీచింగ్ మీరు నేర్చుకుంది మీరు తెచ్చిన వాళ్ళకి నేర్పియండి. ఆ తర్వాత హెల్పింగ్, ఇంకా మీరు చేయాలనుకుంటే ఇంకా హెల్ప్ చేయొచ్చు. అప్పుడు మీకు ఇన్కమే కాదు, రెస్పెక్ట్ కూడా మీకు వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, డూప్లికేట్. లర్నింగ్ టీచింగ్, హెల్పింగ్, డూప్లికేట్, ఇంతేనండి. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ పైన ఈరోజు ఎంతోమంది వాట్సాప్ ద్వారా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళ ద్వారా ఏం లాభం మీరు ఆలోచన చేయండి. వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నారు, వేరే వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేస్తా ఉన్నారు. కానీ మనం మాత్రం మిత్రులారా మనకు వాళ్లకు దేశానికి ఉపయోగపడతా ఉన్నాం. ఈరోజు మనం అదే వాట్సాప్ ద్వారా షేర్ చేస్తా ఉన్నాము. స్టార్ట్ ఇన్కమ్ మిత్రులారా, దాని ద్వారా మనకు డబ్బులు వస్తుంది. ఈ వాట్సాప్ అనేది, మొబైల్ అనేది మనకి ఈరోజు ఇన్కమ్ మిషన్ అయిపోయింది. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ పైన 20%, అతను చేసినటువంటి ప్రైమ్ మెంబర్గా అతనికి జీవితాంతం కంపెనీ సర్వీస్ ఇస్తుంది. ఆ తర్వాత 20% అంటే 1500 పైన 20% అంటే 300. 300 అంటే ఇక్కడ ఉదాహరణ 5 తీసుకున్నాం తప్ప ఎంత మందినైనా మీరు రెఫర్ చేయొచ్చు.
5 మంది అంటే 1500 అయింది. ఈ డబ్బులు మీరు సర్వీసెస్లో వాడుకోవచ్చు, లేదా మీరు బ్యాంకుకు తీసుకోవచ్చు. ఇందులో బ్యాలెన్స్ ఉంచాలనేది ఏం లేదండి. ఇదేం సేవింగ్స్ అకౌంట్ కాదు, ఇది అర్నింగ్ అకౌంట్. ఎంతైనా సరే విత్డ్రా చేసుకోవచ్చు. అయితే విత్డ్రా చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతే మీకు మినిమం ఐఎంపీఎస్ అయినట్లయితే మీ వాలెట్లో 500 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 2 ప్రైమ్ మెంబర్ చేశారనుకోండి, 600 రూపాయలు. అందులో నుంచి టీడీఎస్ 5%, అడ్మిన్ 5% పోను, మిగతా బ్యాలెన్స్ అక్కడ ఉంటుంది. అందులో నుంచి 500 రూపాయలు కనుక చేసినట్లయితే 5 రూపీస్ 1% అనేది అంటే 510 రూపాయలు బ్యాలెన్స్ ఉండాలి. ఆ తర్వాత మిత్రులారా, ఒక రోజు కావచ్చు, ఒక నెలలో కావచ్చు, 25,000 వరకు విత్డ్రా చేయొచ్చు. మన అకౌంట్కే కాదు, మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కూడా ఐఎంపీఎస్ చేయొచ్చు. ఈరోజు పేటిఎంలో కేవలం 10,000 మాత్రమే ఉంది. కానీ ఈరోజు నెక్స్ట్ మనీ 25,000 ఉంది. 14 సంవత్సరాలైంది పేటిఎం వచ్చి. మనం అప్పటి వరకు ఇంకా ఎంతో సూపర్ ఫాస్ట్ అయిపోతుంది. నెంబర్ 1 యాప్ అవుతుంది, గ్యారెంటెడ్. ఆ తర్వాత రీడీమ్ నెఫ్ట్ ద్వారా అయితే మన వాలెట్లో 1000 రూపీస్ ఉండొచ్చు. 1000 రూపీస్ ఉన్నప్పుడు మనం రెడీమ్ చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ ఉండవు. అన్లిమిటెడ్ ఎంతైనా విత్డ్రాల్ చేయొచ్చు. కాకపోతే 3 to 4 వర్కింగ్ డేస్ పడుతుంది. ఎందుకు? ప్రతిరోజు 25,000 మందికి అవకాశం ఉంది మిత్రులారా. ఒకవేళ మీ విత్డ్రాల్ 25,000 ఒకటైతే నెక్స్ట్ డే అవుతుంది. కాబట్టి అందుకని 3 to 4 వర్కింగ్ డేస్. కానీ 1 డేలో కూడా తీసుకున్న ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత ఇక్కడికి మీ డైరెక్ట్ వర్క్ అయిపోయిందండి. మీరు చేయాల్సిన పని అయిపోయిందండి. మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు. భారతదేశంలో ఆకలి ఉన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు, డ్రీమ్స్ ఉన్న వాళ్ళు, పెయిన్స్ ఉన్న వాళ్ళు ఒక 5 మంది ఉన్నారా లేరా మీకు మీరు అర్థం చేసుకోండి. వాళ్ళని తీసుకొచ్చారు, మీ వర్క్ అయిపోయింది. ఆ తర్వాత మొత్తం కూడా మీరు హెల్ప్ అండ్ ఎర్న్, వాళ్ళకు కేవలం మీరు నేర్చుకుంది నేర్పిస్తా ఉన్నారు. ఎంత మంచిగా నేర్పిస్తే వాళ్ళు అంత మంచిగా పని చేస్తారు, అంత మంచిగా డబ్బులు వస్తాయి. మిత్రులారా, అక్కడ 2%, 5/25 అంటే 25 ద్వారా 30 రూపాయలు అంటే 750 అయింది. కానీ లెవెల్ నిండాలనే రూల్ లేదు. రెండో లెవెల్స్లో ఎంతమంది వస్తే అన్ని 2% 30 రూపీస్ మిత్రులారా. ఈరోజు చాలా మంది మార్కెట్లో కన్ఫ్యూజన్లో అడుగుతూ ఉంటారు, సారు అన్ని కంపెనీలు నేను ఇన్నా పోయినాయి, కానీ ఆ కంపెనీలు పోవడానికి కారణం ఏంటిది అనే విషయం మాత్రం వాళ్ళకి తెలియదు. మనం చెప్పాలా? ఏ కంపెనీ అయినా పోవడానికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి, ఆ కంపెనీ ఇల్లీగల్ అయితే, భారత ప్రభుత్వం గుర్తించని కంపెనీ అయితే. రెండోది, వర్కౌట్ కాకపోతే. భారత ప్రభుత్వం గుర్తించింది, వర్కౌట్ కాలేదనుకోండి, సుఖం ఏంటిది? అప్పుడు కూడా కంపెనీ పోతుంది. మిత్రులారా, కంపెనీకి ఆక్సిజన్ పని అండి, టీం ఉండాలండి, వర్క్ జరగాలండి. కాబట్టి మిత్రులారా, ఆ వర్కౌట్ అనేటటువంటిది ఇది సంస్థకే కాదు, మన నిజ జీవితానికి కూడా అవసరం అండి. మనం 50,000 సంపాదిస్తా ఉన్నాం, 55,000 ఖర్చు ఉంది అనుకోండి, ఎప్పుడో ఒకసారి మనం అప్పు చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ వర్కౌట్ అనేది 1500 ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మాత్రమే ఇస్తుంది తప్ప కంపెనీ మనకేమి మైనింగ్ చేసో ఇంకోటి చేసో ఇవ్వట్లేదు. మనం రెఫర్ చేసినందుకు అకార్డింగ్ టు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ మీకు తెలుసు. ట్రెడిషనల్ మార్కెటింగ్లో మీడియేటర్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరు ఉండరు, మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ ఈరోజు నెక్స్ట్ మనీ అనే వ్యాపారాన్ని మనం విస్తరిస్తా ఉన్నాము. నెక్స్ట్ మనీ అనే కంపెనీ మనం చేస్తా ఉన్నాం. కంపెనీ ఏదైతే మనకేం చేసేది ఉంది, మనకు డబ్బులు రావాలి, ఎవరికి నష్టం జరగకూడదు. జీవితంలో ఈ 2 కండిషన్స్ మనకు ఉండాలి. ఏ ప్రోడక్ట్నైనా మనం ఎందుకు అమ్ముతున్నాం? ప్రోడక్ట్ మీద ప్రేమతోటి అమ్ముతున్నామా? మనకు డబ్బులు కావాలి, ఆ ప్రోడక్ట్ జనాలకు ఉపయోగపడాలి. మిత్రులారా, ఇక్కడ మీరు చూసినట్లయితే మనం రెఫర్ చేస్తున్నందుకు 20% 300 రూపీస్, అతని సీనియర్కు 2% 30 రూపీస్, ఎందుకంటే అతన్ని తెచ్చాడు కాబట్టి. ఆ తర్వాత మిత్రులారా, 3వ లెవెల్లో 3% 45, 4వ లెవెల్ అతనికి 4% 60 రూపాయలు, 5వ లెవెల్ ఆయనకు 5% 75 రూపాయలు, 6వ లెవెల్ ఆయనకు 6% 90, 7వ లెవెల్ ఆయనకు 7% 105, 8వ లెవెల్ ఆయనకు 8% 120, 9వ లెవెల్ ఆయనకు 9% 135, 10వ లెవెల్ ఆయనకు 10% 150. మిత్రులారా, అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ తయారైంది. దీన్నే గ్రోతింగ్ లెవెల్ ప్లాన్ అంటారు. మార్కెట్లో ఇప్పటి వరకు మనకు డిక్రీజ్ అవుతూ వచ్చింది కాబట్టి సీనియర్ అయ్యాడు తప్ప పేరుకే నామకే వస్తే సీనియర్ అయిపోయారు. ఆ తర్వాత మిత్రులారా, ఈ సిస్టమ్ ద్వారా కంపెనీ డబ్బులు తీసుకొని పారిపోతుందని కొందరు అంటారు. తెలియక అంటున్నారు కాబట్టి మీరు అతనికి చెప్పాల్సిన అవసరం మీకుంది. 74% కంపెనీకి వచ్చిన
1500 రూపాయలలో 74% 1110 రూపాయలు వెంటనే ఇస్తున్న ఏకైక సంస్థ. అది జనాలకు తెలియదు, మనం చెప్పాలా. ఆ తర్వాత చెప్తున్నందుకే మనకు డబ్బులు వస్తా ఉన్నాయి. ఉదాహరణకు మనం ఒక 5 మందిని అనుకుంటే మీ వర్క్ అయిపోయిందండి. మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు, 5 మందిని తెచ్చారు, మీ డైరెక్ట్ వర్క్ అయిపోయింది మిత్రమా. కానీ మీరు మీ టీంను ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తే అతను అంత పర్ఫెక్ట్‌గా అవుతాడు. కానీ పర్ఫెక్ట్‌గా చెయ్యాలి అంటే మొదలు మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఒక టీచర్‌కు స్టూడెంట్‌కు ఉన్న తేడా ఏంది మీరు అర్థం చేసుకోండి. స్టూడెంట్ అంటే చదువుకునే వ్యక్తి, టీచర్ అంటే చెప్పే వ్యక్తికి. కానీ చెప్పే వ్యక్తికే ఏం తెలవకపోతే ఆ స్టూడెంట్ మీ దగ్గర ఉంటాడా? అర్థం చేసుకోండి, ఆలోచించండి. కాబట్టి మిత్రులారా, నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది తప్ప వాళ్ళకి కాదు. వాళ్ళు కూడా ఒక టీచర్ కావాలనుకున్నప్పుడు అవుతారు. కానీ మనం ఏమనుకుంటాము? మనాళ్ళందరూ టీచర్లు అయిపోతే బాగుండు తొందరగా. తొందరగా కాదండి. ప్రతి దానికి ఒక పద్ధతి ఉందండి. ఆ పద్ధతి ప్రకారంగా ప్రకృతి నడుస్తుంది. ఆ ప్రకృతికి విరుద్ధంగా మనం ఎప్పుడూ వెళ్ళకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరికి వాళ్ళు ఒక 5 మందిని గనక తెచ్చుకున్నట్లయితే, ఈరోజు ఆలోచన చేయండి. నేను ప్రైమ్ మెంబర్ కావడం 1770 సమస్య కాదు. నేను ఒక 5 మందిని పుట్టియడం పెద్ద సమస్య కాదు. కానీ ఆ 5 మందికి డ్రీమ్స్ గాని, పెయిన్స్ గాని ఉన్నాయా? వాళ్ళు వాళ్ళ డ్రీమ్ కోసము, వాళ్ళ పెయిన్ కోసం వాళ్ళు పని చేయాలి. ఒకవేళ 5 పని చేయకపోతే ఇంకో 5 మందిని పెడతాం తప్ప మనం ఎప్పుడూ నిరాశ చెందకూడదు. చాలా మంది ఏం చేస్తారు? ఆశ ఉండాలి మనిషికి, కానీ నిరాశ ఉండకూడదు. నిరాశ అవసరం ఏముంది మనకు? మనం పని చేస్తూ వెళ్ళాలా. కొంతమందికి అత్యాశ, కొంతమందికి దురాశ. ఈ మూడిటితోటే వ్యక్తులు నాశనం అయిపోతున్నారండి. కాబట్టి వ్యక్తికి ఆశ ఉండాలి గాని నిరాశ ఎప్పుడూ ఉండకూడదు. అత్యాశ ఎప్పుడూ ఉండకూడదు. దురాశ ఎప్పుడూ ఉండకూడదు మిత్రులారా. ఇవి మనను సర్వనాశనం చేసేస్తాయి ఈ అలవాట్లు. కాబట్టి 178 కోట్ల ప్రాజెక్ట్. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు దురాశ పరులు ఎంతో మంది ఉన్నారు. రాత్రి కోటీశ్వరులు కావాలనుకుంటున్నారు. అసంభవం అది. ఆ మనీ సర్క్యులేషన్స్ కంపెనీ ద్వారా మనకు చెడ్డ పేరు వస్తుందే తప్ప మంచి పేరు రాదు. డెఫినెట్ గా వాళ్ళు చేతులు కాల్చుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గరకు వస్తారు. రాసి పెట్టుకోండి ఈరోజు మీ డైరీలో. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రమా. నిజాయితీగా ఒక వ్యక్తి 1770 కట్టిన ప్రతి వ్యక్తికి కూడా సర్వీసెస్ ఇవ్వడం ద్వారా అతని డబ్బులు అతనికి రిటర్న్ వచ్చే సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది. అలాంటి ప్రైమ్ మెంబర్షిప్ మనం చేపిస్తా ఉన్నాం. ఉదాహరణకు ఎవరు 5ను వాళ్ళు సంవత్సరంలో చేశారనుకోండి, 10 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు పూర్తయిన 178 కోట్లు వస్తుంది. కానీ ఈ రోజు వరకు మనీ సర్క్యులేషన్ చేసే ఏ వ్యక్తి కూడా సంపాదించాడో మీరు అర్థం చేసుకోండి. మనీ సర్క్యులేషన్ కాదు మిత్రమా, దొంగతనం చేసినా కూడా 178 కోట్లు సంపాదించలేని పరిస్థితి. కానీ సక్రమమైన మార్గంలో నలుగురికి ఉపయోగపడుతూ కేవలం మీరు టైం ఇవ్వండి. చెప్పిన విధానం ఒకటేనండి. దీనికి ఒక సైకిల్ ఉందండి. ఆ సైకిల్ ప్రకారంగా మీరు పని చేయండి. ఎలానైతే మనం సైకిల్‌ను పెడల్స్ తొక్కుతా ఉంటామో అదే విధంగా ఫస్ట్ మనం లిస్ట్ ప్రిపేర్ చేయాలి. లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అతన్ని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసిన తర్వాత అతనికి ప్లాన్ చెప్పాలి. ప్లాన్ చెప్పిన తర్వాత ఫాలో చేయాలండి. ఇవి 4 ఉన్నాయండి. ఒకటే లిస్ట్ ప్రిపేర్ చేయాలా, లిస్ట్ తయారు చేయాలా, ఇన్వైట్ చేయాలా, ప్లాన్ ఇవ్వాలా, ఫాలో అప్ చేయాలా. లిస్ట్ ప్రిపేర్ చేయాలా, ఇన్వైట్ చేయాలా, ప్లాన్ చేయాలా, ప్లాన్ చెప్పాలా, ఫాలో అప్ చేయాలా. ఈ సైకిల్ అండి. ఈ సైకిల్‌లో నిరంతరంగా ఎవరైతే పని చేస్తారో డెఫినిట్‌గా వాళ్ళు గమ్యస్థానానికి చేరుకోవడం తథ్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. 100% కావాలన్నా, 1% కావాలన్నా మీ ఇష్టం. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. మిత్రులారా, ఈరోజు ఈ వ్యక్తిని చూడండి, మంచు పర్వతం ఎక్కుతా ఉన్నాడు. కానీ ఇతను ఏం చేశాడు? గర్వంతోటి మనకి ఇక్కడ వేసుకునేటటువంటి స్లిప్పర్స్ తోటి వెళ్ళలేదండి. స్పెషల్ షూస్ వేసుకున్నాడు. కొంతమందికి ఇగో అన్నమాట. నేను ఎవరి మాట ఇనా, నాకు ఎవరేంది చెప్పేది. ఇగోతోటి నాశనం అయ్యేది మనమే తప్ప ఎదుటి వ్యక్తి కాదండి. మిత్రులారా, మనం ప్రయాణం చేస్తూ వెళ్ళండి. నేను అదే విధంగా ప్రయాణం స్టార్ట్ చేశా. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా రాలేదండి. వచ్చిన వాళ్ళందరూ పని చేయలేదండి. కానీ నిరంతరంగా నేను మాత్రం పని చేస్తానే ఉన్నా. కాబట్టి ఈరోజు 2 రాష్ట్రాలలో నెంబర్ 1 టీమ్‌గా మనం ఉద్భవించాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అయినప్పుడు మీరు ఎందుకు కాలేరు? మీరు అర్థం చేసుకోండి. 1% ఏంది, 100% సక్సెస్ ఇక్కడ అవుతారు. ఆ తర్వాత మూడో ఇన్కమ్ రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. మిత్రులారా, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఎవరైనా వాళ్ళ కోసం వాళ్ళు క్యాష్ బ్యాక్ తీసుకుంటా ఉన్నారు. అప్లైన్ అనేటటువంటిది 10 లెవెల్స్‌కు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది 25%. ఆ తర్వాత చూసినట్లయితే రీచార్జ్. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ జియో ఫోన్‌లో మీరు చూడండి. జియో ఫోన్‌లో ఒకప్పుడు వచ్చినప్పుడు అతను సిమ్ కార్డ్ ఫ్రీగా ఇచ్చాడు, అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చాడు. ఈరోజు జియో టు జియో ఫ్రీ. కానీ అదర్ నెట్వర్క్ పర్ మినిట్ 6 పైసా.
మిత్రులారా, ఈ రోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు ప్రతి నిమిషానికి. ఇది ఎలా సాధ్యమైందంటే 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు వాళ్ళు. అదే విధంగా మనం ఇక్కడ వాళ్ళు డబ్బులు వెదజల్లారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి. మనం మధ్యతరగతి వాళ్ళం కాబట్టి మనం ఏం చేస్తా ఉన్నాం, టీమును తయారు చేస్తా ఉన్నాం. కానీ టీం మనం చెప్తే ఈనరు వాళ్ళు. రామని చెప్తే వాళ్ళు రారు. ఎందుకు రారు? వాళ్ళకి ఏం అర్థం కాలేదు కాబట్టి రారు. మీరు వచ్చారు కాబట్టి మీరు రాండి, మీరు నేర్చుకోండి. మీ లోపల ఒక మ్యాగ్నెటిజం డెవలప్ చేయండి. మీరే మనీ మ్యాగ్నెట్ అయిపోతారు ఇక్కడ. కానీ మనం బాధపడతా ఉంటాం. మీటింగ్ వినం మనము. మీటింగ్లో నేను చెప్తే రాలేదెందుకు? రారండి, రారు వాళ్ళు. కానీ మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకున్న తెల్లారి, మీరు ప్రాక్టికల్ అయిన తెల్లారి డెఫినెట్గా వాళ్ళు వస్తారు. కాబట్టి మన యొక్క సక్సెస్ స్టోరీ వాళ్ళకి కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం సక్సెస్ అవుదాం. డెఫినెట్గా పని చేసే వాళ్ళు మీకు కలుస్తారు. 10 లక్షల మంది టీం అయింది. ఈ 10 లక్షల మంది టీంలో ప్రతి ఇంట్లో ఒక 2 మొబైల్ ఫోన్స్ ఉంటాయి కంపల్సరీగా. 100 రూపాయల రీఛార్జ్ చేసుకున్న ఆ కుటుంబంలో 200 రీఛార్జ్ జరిగింది. 2% అంటే 4 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. ఈ యొక్క 10 లక్షల మందికి 40 లక్షల క్యాష్ బ్యాక్ వచ్చింది. 25% అంటే 10 లక్షలు. 10 లక్షలు 10 మందికి డివైడ్ చేస్తే 1,00,000 రూపాయలు ఒక వ్యక్తికి. ఎంత బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ అండి. ఆ తర్వాత ఇతను ఆశ్చర్యంగా ఎందుకు చూస్తా ఉన్నాడంటే వేరే ప్లేస్లలో కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. ఎస్, ఒక కుటుంబానికి 4 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు అయితే, మరి ఒక కుటుంబానికి 40 రూపాయలు అయితే 10 లక్షలు అయితే, ఒక కుటుంబానికి 400 వస్తే 1,00,00,000 రూపాయల ఇన్కమ్. అంటే ఇన్కమ్ స్కోప్ ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉంది మీరు అర్థం చేసుకోండి. ఎంత చేస్తే అంత ఉంది. కాబట్టి మిత్రులారా, మన పని ఒకటేనండి, లిస్ట్ తయారు చేయడం, మీటింగ్కి ఇన్వైట్ చేయడము, ఆ తర్వాత ప్లాన్ చూపించడము, ఆ తర్వాత ఫాలో అప్ చేయడం. ఈ సైకిల్ అన్నమాట. కాబట్టి మిత్రులారా, మన యొక్క హాల్ కెపాసిటీ ఈరోజు 500 హాల్ కెపాసిటీ ఉంది. మీరు చెప్తూ ఉండండి, చెప్తూ ఉండండి, చెప్తూ ఉండండి. డెఫినెట్గా వాళ్ళు వస్తారు ఒకరోజు. నమ్మండి, నమ్మి పని చేయండి. బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. నమ్మితే సొమ్ము ఉందండి, నమ్మకపోతే దుమ్ము ఉందండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి మన పని ఒకటేనండి, లిస్టు తయారు చేయడం, వాళ్ళని ఇన్వైట్ చేయడం. ఇన్వైట్ చేసిన వాళ్ళని మనము ప్లాన్ చూపించడం, మేమే చూపిస్తున్నాం ఇక్కడ ప్లాన్. ఆ తర్వాత మీరు దాన్ని ఫాలో అప్ చేయడం. ఈ సైకిల్ అనేది తొక్కినంత కాలం మనం కింద పడమండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క రీఛార్జ్ ఏదైతే ఇన్కమ్స్ ఉన్నాయో మనకు, ఈ ఇన్కమ్స్ అన్ని కూడా మనకు ఓపెన్ బ్యాంక్ వాలెట్ కాలేదు కాబట్టి క్యాష్ బ్యాక్ అనేది ఏదైతే ఉందో మనం వెంటనే దీన్ని యూజ్ చేసుకునే అవకాశం కల్పించాడు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. కాబట్టి అవి మన యొక్క రీఛార్జ్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, క్యాబ్ బిల్ అయితేనేమి, ఆ తర్వాత లగ్జరీ కార్స్ అయితేనేమి, అన్ని ట్రాన్సాక్షన్స్ లో ఆ డబ్బులను వాడుకోవచ్చు క్యాష్ బ్యాక్. ఆ తర్వాత ఓపెన్ బ్యాంక్ వాలెట్ అయిపోయిన తర్వాత ఆ క్యాష్ బ్యాక్ కూడా రిటర్న్ వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, సూపర్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ 100% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ తోటి ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇన్కమ్ ఫ్రమ్ ఆఫ్టర్ 10 లెవెల్స్, 10 లెవెల్స్ తర్వాత మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ అద్భుతమైనటువంటిది రాయల్టీ ఇన్కమ్. ఆ రాయల్టీ సిల్వర్, గోల్డ్, డైమండ్. ఇది ఏ రాయల్టీ ఏ కంపెనీ తోటైనా మీరు పోల్చొచ్చు. ఎక్కడా లేనటువంటి ఈజీ సిస్టమ్ మన దగ్గర ఉంది. చూడండి, సిల్వర్ రాయల్టీ కావాలంటే ఏమి లేదండి, మీరు తెచ్చిన 5 మంది ప్రైమ్ మెంబర్లో ఒక్క వ్యక్తి 10th లెవెల్ అంటే 9 + 5 14 మంది ప్రైమ్ మెంబర్ అయితే సిల్వర్ అయిపోతాము. అన్లిమిటెడ్ డెప్త్ మనకు 15 రూపీస్ అంటే 1% వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ 5 మందిని సిల్వర్ చేసేస్తే మనం గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయిపోయామంటే మనకు 2% అంటే 30 రూపీస్. అక్కడ 1% సిల్వర్కి వెళ్తుంది, 1% మనకు వస్తుంది డిఫరెన్షియల్. ఆ తర్వాత మిత్రులారా, టార్గెట్ పైకి వెళ్ళినప్పుడు ఎంత ఈజీ అవుతుంది మీరు చూడండి. డైమండ్ మనం కావాలంటే మనం తెచ్చిన వాళ్ళనే కాదు, మన యొక్క 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా కూడా మీరు డైమండ్ అయ్యే గొప్ప అవకాశం కంపెనీ ఇచ్చింది. ఎంత ఈజీగా ఉంది చూడండి, ఎక్కడా లేదండి. ఇది నా 31 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నా, ఇంత ఈజీ సిస్టమ్ ఎక్కడా లేదు. ఆ తర్వాత క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీలో జరిగేటటువంటి ప్రతి ప్రైమ్ మెంబర్ పైన 1%, దీన్నే క్రౌన్ డైమండ్ అంటాం మిత్రులారా. ఎక్కడా లేనటువంటి క్రౌన్ డైమండ్ మన దగ్గర ఉంది. క్రౌన్ డైమండ్ గా కంపెనీ 1% ఇచ్చే రోజు కూడా మీరు రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేనటువంటి సంస్థ ఏదైనా ఉందా? దట్ ఈజ్ ఓన్లీ నెక్స్ట్ మనీ మిత్రులారా. నేను ఇలాంటి సంస్థలో పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నా. ఎవరి శ్రమను దోచుకోవడం లేదు, అందరికీ న్యాయం చేస్తుంది. ఇప్పుడు న్యాయం చేయాల్సింది మన చేతిలో ఉంది మిత్రులారా. కేవలం 5 లెగ్గులలో 10 లెవెళ్లలో 5 మంది డైమండ్స్ తయారు చేస్తే మనం క్రౌన్ డైమండ్ అవుతాం. ఇది ఒక గొప్ప ఇన్కమ్ కావాలి. ఈ ఇన్కమ్ తోటి, ఒక నెల ఇన్కమ్ తోటి మనం ఒక కారు, ఒక బిల్డింగ్ కొనే అవకాశం మనకుంది. అందుకే కంపెనీ ఒక పెద్ద ఈవెంట్ ద్వారా 3 నెలలకు ఒకసారి ఈ యొక్క క్రౌన్ డైమండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మిత్రులారా.
అన్ని ఇన్కమ్స్ మనకు బ్యాంకుకు వస్తా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక్కసారి గమనించినట్లయితే ఇంకొక ఇన్కమ్ లీడర్షిప్ రాయల్టీ. మీరు చేసేటటువంటి రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, రెఫరల్ టు రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, సిల్వరు, గోల్డ్, డైమండ్ రాయల్టీ కావచ్చు, క్రౌన్ డైమండ్ కావచ్చు, లీడర్షిప్ రాయల్టీ కావచ్చు, అవన్నీ కూడా మన బ్యాంకుకు తీసుకునే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. మరి రియల్గా లీడర్షిప్ రాయల్టీ అంటే, లీడర్ అంటే ఎవరు? లీడర్ అంటే ఏదో టీం పెరిగింది, జూనియర్ పని చేసిండా సీనియర్ పని చేసిండా తెలియదు, టీం వచ్చింది, లీడర్ కాదండి. లేదా 4 కంపెనీలు మారాడు, లీడర్ కాదండి. లీడర్ ఎవరు అంటే కంపెనీ ఉద్దేశంలో సెట్ వర్కర్ కాదండి, నెట్ వర్కరే లీడర్ అండి. మరి నెట్ వర్కర్ అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చో నెక్స్ట్ మనీ ప్రూఫ్ చేసింది. మీరు తెచ్చిన 5 మందికి మీరు హెల్ప్ చేయండి. మీరు దేశానికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తెచ్చిన 5 మందికి మీరు హెల్ప్ చేయండి. 5-25 పూర్తి చేయించండి. చేయిస్తే లీడర్కి ఏమైనా లాభం ఉందా? ఎస్. అతనికి వచ్చే జూనియర్కి వచ్చే ఇన్కంలో 10% వస్తుంది. అతనికి 1000 రూపాయలు వస్తున్నాయి అంటే మీకు 500 వస్తుంది మిత్రులారా. ఈ విధంగా ఒక గొప్ప అవకాశం కల్పించింది నెక్స్ట్ మనీ. ఒకవేళ కనుక నేను ఫాస్ట్గా చేస్తే ఏమైనా లాభం ఉందా సార్ అంటే, 30 రోజులలో 5-25 పూర్తి చేసినట్లయితే ఆ లీడర్కు ఒక నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది, 3 days 2 nights ఫ్రీ ఫుల్ పెయిడ్ ద్వారా. ఆ తర్వాత మిత్రులారా, ఈ సిస్టమ్ ఎంత బ్రహ్మాండంగా తయారైంది. సమ్మరీ చూసినట్లయితే జీవిత కాలంలో ఒక్కసారి 1770 రూపాయల ప్రైమ్ మెంబర్ తోటి కంపెనీ అతనికి నష్టం లేకుండా కంపెనీ తీసుకునే 1500కు 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. అంటే 1550 రూపాయలు ఇచ్చినట్లే సర్వీస్ సెక్టార్లో. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ప్రకారంగా ఎండ్ యూజర్ నష్టపోవద్దనే ఆ పదానికి రియల్గా న్యాయం చేసిన కంపెనీ నెక్స్ట్ మనీ అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా మిత్రులారా. ఎక్కడా లేదండి ఇలాంటి సిస్టమ్. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు ఒక నేషనల్ టూర్, ఇంటర్నేషనల్ టూర్ అనే ఒక గుర్తింపు ఉంది. ఆ తర్వాత వచ్చేసి అప్లైన్ ద్వారా డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది. మీరు ప్లాన్ ఇవ్వచ్చు, లేదా సీనియర్ ప్లాన్కి అటెండ్ చేయించవచ్చు, అది చాయిస్ మీకేనండి. ఆ తర్వాత మిత్రులారా, ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. కేవలం ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళకుండా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. అయితే ఎవరైనా సరే ఒక రోజులో అర్థం చేసుకోరనే సత్యాన్ని మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి 200 సంవత్సరాలు పరిపాలించారండి. అప్పటికి కూడా మన వాళ్ళకి తెలియదు వేరే వాడు మనల్ని పరిపాలిస్తుండని. కానీ మనకు స్వతంత్రం రావడానికి 200 సంవత్సరాలు పట్టింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మొదలు మనం అర్థం చేసుకుందాము, తర్వాత సమాజం అర్థం చేసుకుంటుంది. మీరు ప్రాక్టికల్గా ప్రైమ్ మెంబర్ అయి ఆ తర్వాత మీరు సర్వీసెస్ వాడుకొని చెప్తూ వెళ్ళండి. డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక రోజు మారుతారు. ఆ తర్వాత మిత్రులారా, మనం ఇక్కడ చేయాల్సినటువంటిది 30 రోజులలో ఒక నేషనల్ టూర్ ప్రోగ్రామ్ అని, 90 రోజులలో ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్ అని. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఇక్కడ కూడా సెల్యూట్ చేయాలి. మరి 90 రోజులలో చేయకపోతే ఆ వ్యక్తి బాధపడతాడు కదా. అతను బాధపడొద్దు అనే ఉద్దేశంతో లైఫ్ టైంలో ఎప్పుడైనా సరే టైం బౌండేజ్ తీసేసేసి 5-25, 125, 625 పూర్తి చేసుకుంటే కంపెనీ ఖర్చులతోటి ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది, ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాలి మన పని. మిత్రులారా, ఈ రోజు ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ మనీ ద్వారా, నెక్స్ట్ మనీ ఖర్చులతోటి మనము ప్రపంచ యాత్ర చేయబోతా ఉన్నాం. ఆ తర్వాత చూసినట్లయితే సక్సెస్ కావడానికి మీరు చేయాల్సినటువంటిది కేవలం ప్రైమ్ మెంబర్షిప్. ఎందుకంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ అవుతేనే మీరు ఇక్కడ యూజ్ చేయగలుగుతారు యాప్ను. ఓన్లీ ఆఫర్స్ అండ్ టైఅప్ ఒకటే ఉంది, మరి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొనలేం మనం. ఆ తర్వాత మిత్రులారా, రీఛార్జ్ అనేటటువంటిది ఉంది. అక్కడ ఒక 10 రూపాయల టాక్ టైం వేసి చూపించండి జనాల దగ్గరికి. జో దిక్తా హై ఓ బిక్తా హై అంటారు. ఏది కనిపిస్తుందో అది అమ్ముడుపోతుంది. కాబట్టి ఈ 10 రూపాయలు రీఛార్జ్ అతనికి లైవ్ లో చూపించండి. ఆ 10 రూపాయలకు అతనికి ఎలా 3% మిగిలింది, డెఫినెట్ గా అతను ప్రైమ్ మెంబర్ అవుతాడు. మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక సేల్స్ మెన్ గా మన గొప్పతనం ద్వారానే ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది తప్ప ప్రోడక్ట్ గొప్పతనంతో అమ్ముడు పోదండి. చెప్పేటటువంటి వ్యక్తికి సేల్స్ మెన్ అంటారు. అందుకే సో మై డియర్ ఫ్రెండ్స్, అబద్ధం చెప్పి సేల్స్ చేయాల్సిన అవసరం లేదు. మనము నిజం చెప్పి సేల్స్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఇది చేస్తున్నారో డెఫినెట్ గా అతను కూడా ఏం చేస్తాడు, మీటింగ్ కు రావడానికి ఇంట్రెస్ట్ అవుతుంది. ఆ తర్వాత 50 మందిని మీరు వెబినార్కి అటెండ్ చేయండి. మీ డైరెక్ట్ వర్క్ కంప్లీట్ నేను చేయగలుగుతాను. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీ సక్సెస్ స్టోరీని షేర్ చేయండి. అదే చెప్పా మొదలు. ఆ తర్వాత డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ కు రండి. మీరు నిర్ణయించుకోవడానికి ఈరోజు ఒక 1 hour వచ్చారు కొత్త మిత్రులు, ఇంకొక 8 గంటలు మీరు కంటిన్యూ చేయండి. రాత్రి 9 గంటలకు మళ్ళీ ఉదయం 7 గంటలకు ఒక 1 hour రికార్డెడ్ ప్రోగ్రామ్ శ్రద్ధతోటి వినండి. చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఆ డౌట్స్ అన్ని సిలబస్ లోనే ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అశ్రద్ధ భావన. కాబట్టి మిత్రులారా, అశ్రద్ధ చేస్తే ఈరోజు మనం ఆగమైపోతాం. శ్రద్ధతోటి ఉండండి.
కాబట్టి ఈ 9 గంటలలో మీరు నిర్ణయం తీసుకోండి, చేయాలనా వద్దా. కేవలం మీరు చేసేది మీ భార్య పిల్లలు మీ కుటుంబం కోసమే తప్ప కంపెనీ కోసమో మీ సీనియర్ కోసమో కానే కాదు సుమా. ఆ తర్వాత మీరు 9 గంటలను ఈ 9 గంటలు అయిపోయిన తర్వాత 90 రోజులు అదే 3 గంటలు మీరు ఎక్స్టెండ్ చేయండి. డెఫినెట్గా మీకు రోజుకు 4 నుంచి 5,000 రూపాయల ఇన్కమ్ రావడం డెఫినెట్ గ్యారెంటీ. మనకి ఇన్కమ్ రావడానికి కారణం ఏంటిదంటే మన టీంకు మనం హెల్ప్ చేస్తున్నాము. మన టీంకు మనం హెల్ప్ చేయాలంటే మనకు తెలియాలి కదా, అతను ఏం అడుగుతున్నాడో మనం అది చెప్పాలా. కాబట్టి చాలా మంది మిత్రులు కేసు ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే అతను ఏదో అడుగుతాడు, ఇతను ఏదో చెప్తాడు. ఆయన అడిగిన సబ్జెక్టు సరుకు ఈయన దగ్గర లేదనుకోండి, ఆయన మీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి రెస్పెక్ట్ సాధించుకోవాలి అంటే డెఫినెట్గా మనం సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే. ఎంత మీరు నేర్చుకుంటే అంత మీ టీం అనేది దినాభివృద్ధి చెందుతుంది మిత్రులారా. ఆ తర్వాత చేయకూడనటువంటి పనులు ఎవరికి ప్లాన్ షార్ట్ కట్ లో చెప్పకూడదు. మీ యొక్క ఐడి నెంబర్ను ఎక్కడ గ్రూప్లో కానీ వేరే దగ్గర కానీ తోసేయకండి. ఎందుకంటే ఆ విధంగా తోసేసినంత మాత్రాన అపరిచితుల ద్వారా మనకి ఏదో డబ్బు వస్తుంది అనుకోవడం అది భ్రాంతి మాత్రమే, భ్రమ మాత్రమే, వాస్తవ సత్యం కాదు. కాబట్టి మిత్రులారా సిస్టమేటిక్గా పనిచేయండి, సిన్సియర్గా చేయండి. ఒక వ్యక్తి విలువ మీకు తెలుసుకుంటే చెయ్యరా పని. 40 కోట్ల రూపాయలండి. ఒక్క వ్యక్తిని మీరు పర్ఫెక్ట్ చేయగలిగితే 40 కోట్ల రూపాయల ఇన్కమ్ ఇక్కడ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సిస్టమేటిక్గా చేద్దాం, సిన్సియర్గా చేద్దాం. ఆ తర్వాత ఎవరికి కూడా మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా, ట్రైనింగ్ లేకుండా, మీకు అచీవ్మెంట్ లేకుండా మీరు చెప్పడానికి వెళ్తే మీరు ఫెయిల్ అవుతారు తప్ప సక్సెస్ కారు. కాబట్టి ఫస్ట్ మీరు అచీవ్మెంట్ చేయండి, ట్రైనింగ్ తీసుకోండి. ఈ 9 గంటల ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. శ్రద్ధతోటి వింటే ఒకవేళ గనక మీకు ఇంకా క్లారిటీ రాకపోతే ఇంకో 9 గంటలు దాన్ని ఎక్స్టెండ్ చేయండి. మేమేం ఫీజు తీసుకోవట్లేదు. ఆ తర్వాత సీనియర్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ను కూడా మీరు చదవండి, ఇగ్నోర్ చేయకండి. అది వాట్సాప్ కావచ్చు, టెక్స్ట్ మెసేజ్ కావచ్చు. మిత్రులారా ఒకవేళ ఈరోజు ప్రజెంటేషన్ కనుక మీరు తొందరగా వచ్చి ఉంటే, మీరు కనుక యాప్ సైన్అప్ చేయకపోతే వెంటనే సైన్అప్ చేసుకోండి. ఎందుకంటే రాత్రి ప్రజెంటేషన్ అనేది మొత్తం కూడా ఈ యొక్క యాప్ పైనే ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ దాన్ని రీచెక్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎవరికైతే 100% దీని మీద క్లారిటీ వచ్చిందో, 0.0001% కూడా ఇంకా అనుమానం లేదు, నేను ఇప్పుడు డిసిషన్ తీసుకున్నాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రం ప్రైమ్ మెంబర్షిప్ కాండి. ఈ ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు ఎవరికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ ద్వారా పైన బెల్ ఐకాన్ పక్కన ఉన్న హెడ్ మార్క్ ఓపెన్ చేసి డౌన్లో ఉన్న ఎడిట్ ప్రొఫైల్ను అప్డేట్ ప్రొఫైల్ చేయండి. ఆ తర్వాత వాలెట్లోకి వెళ్ళేసి మీకు ఉన్నటువంటి అకౌంట్స్ ద్వారా యాడ్ మనీ 1770 యాడ్ మనీ చేసేసి పేయూ మనీ ద్వారా, అది గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, మీకు ఫోన్పే అయితేనేమి, మీ ఆన్లైన్ అకౌంట్ అయితేనేమి చేసుకోవచ్చు. కానీ అన్నిటికంటే ఫాస్ట్గా మాత్రం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతుంది. మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మతలబ్ యాప్స్ అన్నమాట. అలాంటివి స్పెషల్గా గూగుల్ పే అయితే ఇంకా ఇబ్బంది చేస్తూ ఉంటుంది. మిత్రులారా వాస్తవ సత్యాన్ని గ్రహించండి, మన ఇండియన్ కంపెనీకి సపోర్ట్ చేయండి. ఆ తర్వాత ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చి మీరు మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మొదటిసారి ఎవరైతే ప్రజెంటేషన్ వచ్చారో, ఫస్ట్ సారి ప్రజెంటేషన్ వచ్చారో వాళ్ళు మీ యొక్క హ్యాండ్ రైజ్ చేయండి. మీ మొబైల్ ఫోన్ నొక్కినప్పుడు అక్కడ టచ్ చేస్తే రైట్ సైడ్లో మీకు మోర్ అనేది ఉంటుంది. ఆ మోర్ను టచ్ చేసినట్లయితే మీకు హ్యాండ్ రైజ్ ఉంటుంది, చేయండి. నేను అన్మ్యూట్ చేస్తాను. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు చెప్పండి, మీ పరిచయం ఇవ్వండి. శరత్ గారు. హలో 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 సార్ చెప్పండి. నా పేరు షారుఖ్ అండి. శరత్ గారు ఎక్కడండి? మీ సీనియర్ ఎవరు? రామకృష్ణ గారు. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? కాకినాడ అండి. కాకినాడ నుంచి. ఓకే చెప్పండి, ఈరోజు ప్రోగ్రాంలో ఏం నచ్చింది మీకు? అదే ఈజీగా గెయిన్ చేయొచ్చు అని. ఇంకా ఓకే, ఈజీగా గెయిన్ చేయొచ్చు అనేది అర్థమైంది మీకు. అవునండి. రైటే.
ఇంకా 8 గంటలు మీరు ట్రైనింగ్ అటెండ్ కావాలి. తర్వాత ట్రైనింగ్ లో వచ్చేటప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా ఇప్పుడు, అవునండి. ఆ పక్కననే పార్టిసిపెంట్స్ అని ఉంటది. ఆ పార్టిసిపెంట్స్ నొక్కినప్పుడు మొదట మీ పేరు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మీరు దాన్ని నొక్కినట్లయితే హ్యాండ్ రేజు రీనేమ్ అని ఉంటది. ఆ రీనేమ్ ఇప్పుడు ఒకసారి నొక్కండి, మీరు ఆ పార్టిసిపెంట్స్ నొక్కండి ఒక్కసారి. నొక్కానండి. పార్టిసిపెంట్స్ నొక్కగానే ఫస్ట్ పైన మీ పేరు వచ్చిందా? వచ్చిందండి. ఒక్కసారి దాన్ని నొక్కండి. నొక్కానండి. నొక్కినప్పుడు అక్కడ ఏమొచ్చింది చదవండి. లోయర్ హ్యాండ్ అని వచ్చిందండి. రీనేమ్ అని వచ్చింది. రీనేమ్ నొక్కండి మీరు. నొక్కానండి. రీనేమ్ నొక్కేసి దాన్ని ఏం చేస్తారు మీరు, సీనియర్ పేరు రాయండి ఫస్ట్. ఓకేనండి. అక్కడ తీసేయండి, జెన్ అని తీసేయండి, దాన్ని జెన్ తీసేసి సీనియర్ పేరు రాసి @ రాయండి. జెన్ తీసేయండి అక్కడ. సరే. ఈ విధంగా మీరు మీటింగ్ లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా చేసుకోవాలి. మీరు చాలా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు రెగ్యులర్ గా మీటింగ్ కు రావాలి 9 గంటలు. ఆ తర్వాత రెగ్యులర్ గా మీటింగ్ కు రావడమే కాకుండా ఇన్ టైమ్ లో మీటింగ్ కు రావాలి. ఆ తర్వాత మీరు డిసిప్లిన్, క్రమశిక్షణ, అంటే అక్కడ మీటింగ్ లో ఎలా ఎంటర్ కావాలని ఉంటుందో అలా కావాలి. ఆ తర్వాత 9 గంటలు మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు వేరే వాళ్ళని పర్ఫెక్ట్ చేయండి. ఓకే, రైట్. రేపు రాత్రికి మళ్ళీ 9 గంటలకు మనం కలుసుకుందాం. ఓకేనా? మీ రామకృష్ణ గారు వచ్చారా అండి? ఇక్కడ హాల్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. రామకృష్ణ గారు, రామకృష్ణనే కదా కాకినాడ? అవునండి. కాకినాడ రామకృష్ణ గారు మీటింగ్ లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, రామకృష్ణ సార్, హలో రామకృష్ణ గారు, రామకృష్ణ గారు సార్, మీ పేరు రామకృష్ణనా అండి? అవును సార్, అవును సార్. మీ సీనియర్ ఎవరండి? మహేష్ కొత్త అండి. మహేష్ గారండి. మహేష్ కథ. అవునండి, అవును సార్. మహేష్ కథ ఫ్రమ్ హైదరాబాద్ కదా సార్? అవును సార్, అవును సార్. మహేష్ కథ గారు మీకు మీటింగ్ లో, మహేష్ కథ ఉన్నారా అండి మీటింగ్ లో? ప్రెసెంట్ మరి లేనట్టున్నారు సార్. లేదండి, లేదు, మహేష్ కథ ఉన్నాడండి. అదే నాకు కనిపించలేదండి. లేదు, వచ్చాడు. మహేష్ కథ హ్యాండ్ రేజ్ చేయండి. మహేష్ కథ హ్యాండ్ రేజ్ అక్కడ అన్మ్యూట్ చేయండి. నేను చేశాను. మహేష్ కథ. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. మీటింగ్ లోకి ఎలా రావాలి వీళ్ళకి నేర్పలేదా అండి మీరు? రామకృష్ణ గారికి చెప్పానండి. రామకృష్ణ ఎలా వచ్చాడు చూడండి. మీ పార్టిసిపెంట్స్ లో ఆయన పేరు ఎలా? కానీ రామకృష్ణ గారు ఒకసారి మీరు దాన్ని టచ్ చేయండి. నేను తనకి చెప్పాను సార్, తనకి అర్థం కావట్లేదు సార్. మరి మీటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వచ్చారన్నమాట సార్. రామకృష్ణ గారు సార్, మీరు ఒకసారి వాళ్ళ నంబర్ నాకు ఇవ్వండి. నేను కూడా మాట్లాడతా వాళ్ళతో. ఒకవేళ అర్థం కాకపోతే నేను అర్థం చేపిస్తానండి. నేను చెప్పానండి వాళ్ళకి. ఏంటంటే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది వచ్చి రావడం వల్ల ఏంటంటే రామకృష్ణ గారు సార్ సార్ రామకృష్ణ గారు మీరు ఒకసారి పార్టిసిపెంట్స్ నొక్కండి. ఒక్క నిమిషం సార్. ఓకే సార్. పార్టిసిపెంట్స్ నొక్కిన తర్వాత అక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఫస్ట్ కింద సిఎన్చారి అని ఉంది కదా? అవును సార్. పైన ఏం కనిపిస్తుంది ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ విహెచ్ఆర్ఈ అట్ రేట్ ఆఫ్ సిఎన్హెచ్ఆర్ఈ అని. దాని పైన ఏం కనిపిస్తుంది అండి? జెన్ రేట్ ఆఫ్ మారుతి అని ఉంది సార్. అది మీ పేరు అన్నమాట. మీ పేరు జెన్, మీ సీనియర్ పేరు మారుతి. అదే అన్నట్టు మేము పెట్టాము అక్కడ. ఎందుకంటే ఈ రికార్డెడ్ సీనియర్స్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి మా ఇజ్జత్ పోతుంది అని చెప్పి మేము మార్చినాం అది. ఇప్పుడు ఒకసారి మీరు దాన్ని నొక్కండి. మీరు నొక్కితే అక్కడ మీకు ఏమొస్తుంది? లోవర్ హ్యాండ్ రీనేమ్ అని వస్తుందా? అవును సార్. రీనేమ్ నొక్కండి. నొక్కింది సార్. రీనేమ్ నొక్కిన తర్వాత అక్కడ ఏం చేస్తారు? మీ సీనియర్ పేరు రాయండి. మీ సీనియర్ పేరు ఎవరు? మహేష్. @ మీ పేరు రాయండి. ఇప్పుడు ఆ జెన్ను మారుతి తీసేసి. ఓకే సార్. ఇప్పుడు ఓకే చేయండి కింద. రైట్. ఇప్పుడు వచ్చి చూసుకోండి. మీరు ఒకసారి మళ్ళీ బ్యాక్ రండి.
మహేష్ కథ ఒకసారి మీరు కూడా పార్టిసిపెంట్స్ లో చూడండి ఎలా మారింది. అవును సార్, చూశాను సార్. ఇప్పుడు ఎలా నేర్చుకుంటే ఆయన నేర్చుకునే తత్వం వాళ్ళ దగ్గర ఉంది, నేర్పించే తెలివి మన దగ్గర లేదు. కాబట్టి దయచేసి మీరు సమాజాన్ని మార్చాలంటే ఫస్ట్ మీరు మారండి. ఇప్పుడు ఆయన చేసిండా చేయలేదా? చేశాను సార్. ఎట్లా చేసిండు చెప్పండి. అవును సార్, చెప్పారు. రాజు చక్కగా ఉంటే ప్రజలు చక్కగా ఉంటారు. యదా రాజా తదా ప్రజ. రైట్? ఓకే సార్. ఇక్కడ డిసిప్లిన్ అనేది అవసరం అండి, క్రమశిక్షణ జీవితంలో అవసరం. నేను నెక్స్ట్ మనీ గురించి చెప్పట్లేదు. మీరు నెక్స్ట్ మనీ చేయకపోయినా మీ జీవితంలో 3 విషయాలు ఎప్పుడు మర్చిపోవద్దండి: రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్. అర్థమైందా సార్? రెగ్యులారిటీగా మీరు లేరనుకోండి, మీరు మీ ఇంటికి రెగ్యులారిటీగా లేరనుకోండి, మీరు ఎవరి ఫంక్షన్ చెప్తా ఉంటే మీరు ఏ ఫంక్షన్ కి అటెండ్ అవుతలేరు అనుకోండి, కొన్ని రోజులు అయినాక మనకి ఎవడు ఇన్విటేషన్ ఇయ్యడు. రైడరంగా అదే విధంగా ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? రెగ్యులర్ గా మీటింగ్ కు రావాలి, చెప్పింది నేర్చుకోవాలి. మీ జూనియర్లకు మీరు చేసే పని ఇంతే. మిమ్మల్ని మీటింగ్ చెప్పమంటలేను కదా, 1 hour మీటింగ్ చెప్పమని నేను అంటలేను. కానీ ఇక్కడ మొబైల్ నెంబర్ తోటి వస్తే నా సీనియర్స్ నన్ను అడుగుతా ఉన్నారు కాబట్టి నేను Zennu@Maruti అని పెట్టా. అర్థమైందా మీకు సీన్? మీరు నాకు కేవలం కోఆపరేట్ చేయండి. మిమ్మల్ని కోఆపరేట్ చేస్తే కోటీశ్వరులను చేస్తా అంటున్నా. నా 51 సంవత్సరాలలో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చెప్పలేదు, నాకు చదువు చెప్పిన గురువు చెప్పలేదు, ఎవడు చెప్పలే నాకు. కానీ మీకు నేను చెప్తా ఉంటే మీరు చెయ్యండి. అతను డెఫినెట్ గా వాళ్ళ దగ్గర మంచి గుణం ఉంది కాబట్టి రామకృష్ణ గారు కంగ్రాచ్యులేషన్ అండి. అచ్చా, ఈ రోజు మీరు ప్రోగ్రామ్ లో మీకు ఏం నచ్చింది చెప్పండి రామకృష్ణ గారు. యాక్చువల్గా మనం ఏంటంటే మన ఎవ్రీథింగ్ ఏ నెట్వర్క్ అయినా సరే మనం ప్రొడక్ట్స్ మనం డెమో చేయడం అన్ని ఉంటాయి సార్. ఇవి వెరీ గుడ్. అలా కాకుండా మన ఇంట్లో ఉండి మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరన్నా కూడా మనం రెఫర్ చేయొచ్చు. వెరీ గుడ్. డిజిటల్ సిస్టమ్ వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు ప్రాక్టికల్ గా నేనే చూస్తోండి. నేను అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఉన్నా, ఇంటి దగ్గరే ఉండి చేస్తా ఉన్నా. ఈ రోజు మన సీనియర్స్ ఉండండి, రోజుకు 10 నుంచి 15 వేలు అండి, నెలకు కాదు, ఎవ్రీ డే 10 to 15,000 తీసుకుంటా ఉన్నారు వాళ్ళు, మోర్ దెన్. ఒక్కరోజు 25,000 ఇన్కమ్ తీసుకునే సీనియర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా, కాకపోతే వాళ్ళకి మనకు తేడా ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ లో వచ్చారు, చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఈ రోజు మనకు అంత కష్టం లేదండి. సిస్టమ్ అంతా మేము వచ్చినప్పుడు తెలుగులో మీటింగ్స్ లేవండి. ఈవెన్ దో మహేష్ కు తెలుసు, మహేష్ సీనియర్ నెంబరు, కావాలంటే నేను అన్మ్యూట్ చేస్తా, అడగండి ఆయనను. మహేష్ నేను ఫిజికల్ గా కూడా కలవడం జరిగింది, అంటే అక్టోబర్ మంత్ లోనే. మహేష్ సార్ నేను అన్మ్యూట్ చేసిన, మీరు మాట్లాడండి. మహేష్ గారు, మహేష్ సార్ మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. అవును సార్, కరెక్టే. మనకు అప్పుడు హిందీలో ఉండే సార్, నన్ను కలిశారు, ఒకసారి చిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు సార్. ఎస్, చూడండి, అంటే వాస్తవం అన్నమాట. ఇది చూస్తూ ఈ రోజు 9,000 దాటిపోయింది. ఎట్లా ప్రోగ్రామ్ అవుతుందో మహేష్ సార్ కు తెలుసా సంగతి, ఎందుకంటే ఆ రోజు మీటింగ్స్ లేవు. అవును సార్. కాబట్టి ఈ విధంగా మనకు నచ్చింది. మీరు రెగ్యులర్ గా, అంతేగాని మహేష్ సార్ చెప్పిందని మీరు పనిచేయొద్దు రామకృష్ణ గారు. మీరు దీన్ని అర్థం చేసుకోండి, దాన్ని 9 hours మీరు ట్రైనింగ్ కు రాండి. తర్వాత మీరు 5 మందిని చేస్తారా, 50 మందిని చేస్తారా, దట్ ఈస్ నాట్ క్రైటీరియా అండి. కానీ మీరు తెచ్చిన ప్రతి వ్యక్తిని మీరు పర్ఫెక్ట్ చేయాలి. చేసినప్పుడు ఇప్పుడు చూడండి, మీ కింద శరత్ ఉన్నాడు, పాపం శరత్ కూడా చూడండి ఎంత మంచిగా అతని సీనియర్ పేరు రామకృష్ణ @శరత్ అని పెట్టుకుండా లేదా చూడండి. కాబట్టి మీటింగ్ మనకు 15 నిమిషాల మొదలే ఓపెన్ అవుతుంది సార్. ఓపెన్ అయిన తర్వాత మీరు నేర్పిస్తేనే కదా, ఇప్పుడు నేను చెప్తేనే కదా మీరు చేశారు. కాబట్టి మనం ఒక డిసిప్లిన్ టీమ్ గా, ఒక మంచి టీమ్ గా మనము తయారు చేద్దాం. ఓకేనా సార్? రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ తిరుపతి సార్ ఉన్నారు, నేను ఆయనను అన్మ్యూట్ చేస్తా ఉన్నా. సార్ నేను అన్మ్యూట్ చేశానండి, మీ దగ్గర చేయండి. తిరుపతి పోందార తిరుపతి పోందార సార్ నేను చేశాను, మీ దగ్గరే చేసుకోండి. తర్వాత ఇంకొక పేరు ఉందండి, ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు, నేను అన్మ్యూట్ చేశాను. హలో సార్, తిరుపతి సార్, గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు, మీ సీనియర్ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి సార్. సార్ మా శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామం అండి మాది. సోంపేట, ఓకే సార్. మా అప్లైన్ వచ్చేసి విజయరావు గారు, జగన్నాథరావు గారు. ఓ వెరీ గుడ్, ఎక్సలెంట్. సిల్వర్ జగన్నాథరావు గారు, రైట్, వెరీ గుడ్. సార్ అదే సార్. ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు ఏం మంచిగా అనిపించింది చెప్పండి.
బాగుంది సార్. అంటే బయట మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ కి మీ మార్కెటింగ్ కి వేరియేషన్ అయితే నాకు అనిపించింది. బాగుంది. అంటే టెక్నాలజీ మారుతుంది కాబట్టి మనం కూడా మారుతుండాలి. నెక్స్ట్ టెక్నాలజీ మనం అంటే దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూస్తున్నాము ప్రాబ్లమ్స్ అనేది ఎలా మారుతున్నాయి అని మనం కూడా అప్డేట్ అవ్వాలి. దాంతో పాటు 10 మంది కూడా మనం కూడా అప్డేట్ చేయించాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వెరీ గుడ్. ఈ విధంగా మీరు ఫస్ట్ ఈ 9 hours పూర్తి చేయండి సార్. మీరు ఒక పర్ఫెక్షన్ వస్తుంది మీ దగ్గర. అంటే దాంతో ఏమవుతుంది, మీకు ఫెయిల్యూర్ అనేది తగ్గిపోతుంది. మీరు పర్ఫెక్ట్ ఉంటే ఫెయిల్యూర్ తగ్గిపోతుంది అన్నమాట. సార్ మీకు శ్రమ ఏమో తగ్గుతుంది, రిజల్ట్స్ పెరుగుతుంది. పర్ఫెక్షన్ లేకపోతే ఏమవుతుంది అంటే మీ ఫెయిల్యూర్స్ పర్సెంటేజ్ పెరిగిపోతుంది అన్నమాట. ఓకే సార్. అందుకని మీరు ఫస్ట్ పర్ఫెక్ట్ కావడానికి 3 days టైం ఇవ్వండి. రెగ్యులర్ గా రండి, సిస్టమేటిక్ గా రండి, మంచిగా చేద్దాం, బాగా చేద్దాం. మీకు ఏది ఉన్నా కూడా మనము ప్రతి మీటింగ్ కు మాత్రం జూమ్ కు మీరు అటెండ్ కాండి. అటెండ్ అవుతేనే మనకు రిఫ్రెష్ అవుతాము, మనము రీఛార్జ్ అవుతాం మనం. అవును సార్. ఫస్ట్ నాలెడ్జ్ ఏం చేయాలి. లేకపోతే మనకు బయట ఎవరు చెప్పరు కదండి. అదే సార్. మేము చెప్తాం. ఎందుకు చెప్తామంటే మాకు కూడా స్వార్థము. మీరు మా టీంలోకి వచ్చారు కాబట్టి మాకు రూపాయి వస్తుంది కదా అనే స్వార్థం ఉంటది. అవును సార్. మాకు కూడా తెలియదు కదా విషయం. మీరు మాకు సపోర్ట్ చేస్తామని మేము చేయమా చెప్పండి. ఎస్ ఆ విధంగా మనం కలిసి నడుద్దాం. నైట్ 9 o'clock మనకు స్పెషల్ ప్రోగ్రామ్ ఉందండి. స్పెషల్ ప్రోగ్రామ్ లో మీ ప్రాబ్లమ్స్ మీ సమాధానాలు. రాత్రి 9 గంటల ప్రోగ్రామ్ పేరు ఏంటంటే మీ సమస్యలు మీ సమాధానాలు. రాత్రి ప్రోగ్రామ్ స్పెషల్ క్యారెక్టర్ ఉంది అండి. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ స్పెషల్ ఉంది. నైట్ 9 o'clock ఎవరు మిస్ కాకండి. అధిక సంఖ్యలో మీరు అటెండెన్స్ చేయండి. చాలా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్నమాట. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ సమస్యలు మీ సమాధానాలు ఆ ప్రోగ్రామ్ పేరండి. కాబట్టి రాత్రికి 9 గంటలకు సేమ్ ఇదే ఐడి పైన కలుసుకుందాం. ఓకేనా తిరుపతి సార్? నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఒక మారుతి అండ్ జెన్ ఉన్నాడు. వేరే వాళ్ళకి చెప్పి చేయించిన ఇంకా ఆ సారు చేయలేదు. ఒకసారి ఆ సార్ యొక్క పేరు ఏందో తెలుసుకుందాము. నేను అన్మ్యూట్ చేశాను సార్. సార్ అన్మ్యూట్ కూడా చేయట్లేదు. నో ప్రాబ్లం సార్. మీరు కోఆపరేట్ చేయకపోతే అది మీ కర్మ, దానికి నేనేం చేయలేను. మీ ఇష్టం, మీ జీవితం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చి సక్సెస్ చేసినందుకు పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైట్ 9 o'clock కలుసుకుందాం మరి.